के बराबर है। ఆయన్ని మనం మరి ఆ లెక్క చేస్తున్నట్టు. उनका ख्याल रखने के बराबर है। ఎందుకంటే దేవుని వాక్యం వినే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదిస్తాడు. परमेश्वर का वचन जो सुनेगा प्रभु उन्हें आशीष देगा। ఎవరైతే దేవుని వాక్యం వినడానికి నిర్లక్ష్యంగా ఉంటారో, जो कोई प्रभु का वचन सुनने के लिए लापरवाही వాళ్ళ పట్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా నిర్లక్ష్యంగానే వస్తాయి. उनके प्रति परमेश्वर का आशीष भी बड़ी लापरवाही से ही आएगा। ఇంకొకటి ఏంటంటే, एक और बात क्या है कि తెలిసినటువంటి సత్యంలో మనము యథేచ్ఛగా కొనసాగాలి. जो सच्चाई हमने जाना है उसमें हम बराबर बने रहना है। మనము ఈ సంవత్సరానికి చివరి మరి దశలో ఉన్నాం. इस साल की आखिरी स्थिति में हम, సంవత్సరం అంతా గడిచిపోయింది. साल भर बीत गई है। మరి సంవత్సరం అంతా గడిచిపోయినప్పుడు ఈ సంవత్సరంలో మనం ఎలా దేవుణ్ణి మనము మరి అంగీకరించాం, ఎంతగా మనం ఎదిగాం, तो साल पूरा बीतते जा रहे तो हम कितना बढ़ चुके हैं इस साल में, మనం ఎంతగా ఎదగగలిగాం, कितना बढ़ पाया। మనలో ఉన్నటువంటి ఏదన్నా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా తీసేసుకున్నామా, हमारे अंदर की कोई परमेश्वर को इच्छा न लगने वाला कार्यों को क्या निकाल दिया हमने? దేవునికి అసహ్యమైన ఏమన్నా మనం तो తీసేసుకున్నామా? परमेश्वर को घृणा आता है उन कामों को हमने छोड़ दिया क्या? ఇవన్నీ కూడా మనము మరి ఎక్కువగా ఆలోచించుకోవాల్సినటువంటి ఈ చివరి మరి సమయంలో మనం ఉన్నాం. तो इन सारे बातों को स्मरण करने का हम आखिरी इस समय में पहुंच गए हैं। మరి తిమోతి గారికి పౌలు గారు తిమోతి పేరు మీద ఉత్తరం రాస్తున్నప్పుడు तो पौलुस जब तिमोथियुस को एक चिट्ठी लिखते वक्त ఆయన ఏం చెప్పాడంటే, उन्होंने क्या कहा था? 1వ తిమోతి पहला तिमोथियुस 3వ అధ్యాయము, तीसरा अध्याय, అందరూ తీద్దాము. सब बाइबल ग्रंथ को खोलें। 1వ తిమోతి पहला तिमोथियुस 3వ అధ్యాయము 15వ వచనములో 3:15 ఈ देखेगा విధముగా రాయబడి ఉంది. इस तरह लिखा हुआ है। 3వ అధ్యాయము 15వ వచనం, तो तीसरा अध्याय का 15 वचन, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను అని అన్నాడు. कि यदि मेरे आने में देर हो तो तू जान ले कि परमेश्वर के घराने में जो जीवित परमेश्वर की कलिसिया है और जो सत्य का खंबा और नींव है कैसा वर्तमान करना चाहिए। అంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము, परमेश्वर का घर यानी कि जीवित परमेश्वर का कलिसिया। అంటే జీవము గల దేవుని సంఘము అంటే जीवित परमेश्वर की कलिसिया यानी कि దేవుని యొక్క జీవము కలిగినటువంటి మనమే. परमेश्वर का जीवन पाया हुआ हम ही है। అంటే మనలో ఆ యొక్క దేవుని యొక్క జీవం ఉంది. यानी कि हमारे अंदर वो परमेश्वर का जीवन है। అంటే ఆ జీవం కలిగిన దేవుని జీవం కలిగిన మనం ఎలా ఉండాలంటే, परमेश्वर का जीवन को पाने वाला हम कैसा रहना चाहिए? ఎలా ఉండాలంట कैसा रहना है? అంటాడు, జనులు ఎలాగో ప్రవర్తించవలెను. लोग किस प्रकार की चाल चलना चाहिए? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు రాయుచున్నాను. परमेश्वर की जीवित कलिसिया में लोग कैसा बर्ताव करना चाहिए मैं आपको लिखता हूँ। అంటే పౌలు తిమోతికి రాస్తున్న ఉత్తరంలో पौलुस जब तिमोथियुस को चिट्ठी लिखता है तो మంచి మంచి హెచ్చరికలు రాశాడు. अच्छे अच्छे सावधानी की बातों को लिखा है। అంటే ఆ హెచ్చరికలు మనము పౌలుకే కదా నాకు కాదులే అనుకోకూడదు. हमें ये ना समझना चाहिए सावधानी की बातें केवल पौलुस तिमोथियुस के लिए लिखा है, मेरे लिए नहीं है, ऐसा नहीं सोचना है। అంటే ఈ పౌలు కోసమేలే, తిమోతి కోసమేలే పౌలు రాసింది, तिमोथी के लिए ही लिखा है पौलुस ने, ఇది నా కోసం కాదులే ये मेरे लिए नहीं है అని మనము తలంచకూడదు. इस तरह नहीं सोचना चाहिए। ఎందుకంటే क्योंकि ఆ దినాలలో దేవుని వాక్యం పొందుకున్న వారిలో మరి ఆ మొదటి శతాబ్దంలో ఆ తిమోతి గారు మరి ఉన్నాడు, పౌలు గారు ఉన్నారు. दिनों में परमेश्वर का वचन पाने वालों में तिमोथियुस भी है, पौलुस भी है। అయితే ఈ వాక్యము వింటున్నటువంటి మనకు కూడా మరి వర్తిస్తుంది. तो ये वचन जो हम सुन रहे तो हमारे लिए भी लागू होती है। ఎలాగంటే, कैसा है कि ఒకవేళ అది తిమోతి కొరకో లేదా ఆ దినాలలో ఉన్నటువంటి అపోస్తుల కొరకో అయితే, अगर ये वचन उन दिनों में रहने वाला तिमोथी या पौलुस के लिए ही होता है, ఈ బైబుల్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి
మరి అది అవసరం లేదు. तो इस बाइबल को ग्रंथस्थ करने के लिए पवित्र आत्मा परमेश्वर की आवश्यकता नहीं थी, అయ్యో, వాళ్ళకి అందాల్సిన వాక్యం వాళ్ళకి అందిపోయింది. क्योंकि उनको जो पहुंचना था पहुंच चुकी है, వాళ్ళకి అందాల్సిన వాక్యం వాళ్ళకి దొరికింది కాబట్టి उनको जो पहुंचना था वचन उन्हें मिल चुकी है, तो మళ్ళీ ఈ బైబిల్ని ఒక గ్రంథస్థం చేసిన అవసరం లేదు. फिर से बाइबल को ग्रंथस्थ करने के लिए आवश्यकता नहीं था. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే अगर एक और बात कहूं तो ఈ బైబిల్ మొదటి దినాలలో గ్రంథస్థం చేయబడలేదు. तो ये बाइबल जो है पहले दिनों में ग्रंथस्थ नहीं किया गया, మొదటి శతాబ్దంలో గ్రంథస్థం చేయలేదు. पहले शताब्दी में नहीं किया गया था ग्रंथस्थ. కాబట్టి इसलिए ఇది రాబో తరానికి ये आने वाली पीढ़ी के लिए దేవుని యొక్క సందేశం అందాలని परमेश्वर का संदेश पहुंचने के लिए వాళ్ళకి అందించిన వాక్యము उनकी जो पहुंचाया गया था वचन రాబోయే దినాలలో మనకు కూడా आने అందించాలని वाला पीढ़ी में लोगों को भी पहुंचना चाहिए बोलकर పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर కొంతమంది మరి పరిశుద్ధులను ఎన్నుకొని कुछ पवित्र लोगों को चुनकर ఈ బైబిల్ని గ్రంథస్థం చేశాడు. इस बाइबल को ग्रंथस्थ किया गया है. కాబట్టి इसलिए ఇక్కడ यहाँ पर యేసు ప్రభు యొక్క మరి దినము వరకు మనము ఈ జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఎలాగుండాలో ఈ బైబిల్లో మనకి మరి తెలియజేయబడింది. तो प्रभु यीशु मसीह के दिन तक ये हम कैसा रहना चाहिए इस बात को लेकर इस बाइबल ग्रंथ के द्वारा बताया गया है. చూడండి, देखिए 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో पहला कुरिन्थियों की पत्री में 1:8 पहला अध्याय का 8वां वचन 1:8 గనుక మనం చదివితే 1 का 8 पढ़ेगा तो మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. वे तुम्हें अंत तक दृढ़ भी करेगा कि तुम हमारे प्रभु यीशु मसीह के दिन में निर्दोष ठहरो. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు हमारे प्रभु मसीह यीशु के दिन, అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినం అంటే हमारे प्रभु यीशु मसीह का दिन यानी कि అదే ఆగమనం. उनका आगमन. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, मैं हमेशा बताता रहता हूँ రాకడలు 2. उनका आना जो है 2 तरीके की है. ఒకటి, एक तो యేసు ప్రభు ఈ లోకంలో మరి మనుష్య అవతారంగా పుట్టటం, यीशु मसीह संसार में मनुष्य रूप में पैदा होना. తరువాత उसके बाद యేసు ప్రభు मसीह यीशु 1000 ఏళ్ల పరిపాలనని స్థాపించడానికి భూమి మీదకి రావటం, 1000 वर्ष का राज्य करने के लिए इस पृथ्वी पर का आना. ఈ రెండు కూడా ప్రత్యక్షతలు. ये जो दोनों जो है उनकी आगमन है. ఈ రెండు కూడా రాకడ ప్రత్యక్షతలు. ये दोनों जो है उनकी आने के प्रकट होना है. కానీ ఈ మధ్య కాలంలో ఆగమనము అని ఉంది. लेकिन इस बीच में एक आगमन है. ఈ ఆగమనం అనేది పరిశుద్ధులని సిద్ధపడి ఉన్న వారిని జీవము కలిగిన దేవుని సంఘములో సిద్ధపడి ఉన్న వారిని తీసుకెళ్లేటటువంటి ఇది ఆగమనము. आगमन यानी कि पवित्र परमेश्वर की जीवित कलिसिया में जो पवित्र होकर रहा उन्हें ले जाने के लिए आने का उस समय को आगमन कहा गया. ఇప్పుడు మనం ఆఖరి దినాల్లోకి వచ్చాం. हम अभी आखिरी दिनों में आ चुके हैं. చాలా మంది ఆఖరి దినాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనపడుతుంది. तो बहुत सारे लोग इन आखिरी दिनों में बड़ी लापरवाही से रहने का दिखाई दे रहे. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆ యొక్క ఆకలి తగ్గిపోతున్నట్టు కనపడుతుంది. ऐसा लग रहा है कि इन आखिरी दिनों में आत्मिक भूख मिटते जा रहे, खत्म होते जा रहे. దైవదాసుని ద్వారా చెప్పే మాటలు కూడా వాళ్ళ యొక్క చెవులకి వినపడనట్లుగా ఉంటున్నారు. तो प्रभु के दास के द्वारा बताए जाने वाला वचन भी कानों तक पहुंचता है तो भी ना पहुंचने के बराबर रह रहे. ఈ ఆఖరి దినాల్లో సైతాను ఎట్లా భ్రమపరుస్తున్నాడంటే, इन आखिरी दिनों में शैतान किस प्रकार का भ्रम में रखता है. మేము రక్షించబడ్డాము, हम तो उद्धार पाए हैं, సంవత్సరాల తరబడి మేము యేసుప్రభు వాక్యం వింటున్నాము, सालों से मसीह यीशु का वचन सुनते हैं, మేము క్రైస్తవులమి, हम तो है ईसाई, ఇక మేము వాక్యం విన్నా వినకపోయినా और हम वचन सुने या ना सुने ఇక మాకేమి అంత అవసరం లేదు, इतनी आवश्यकता नहीं है. మేము యేసుప్రభు నమ్ముకున్నాం కదా, हमने तो मसीह यीशु पर भरोसा किया है, నమ్ముకున్నాం కాబట్టి మాకు అంత వాక్యం వినంత అవసరం లేదు, भरोसा करा है इसलिए मैं इतना वचन सुनने की आवश्यकता नहीं है. మా ఇష్టం వచ్చినప్పుడు వాక్యం వింటాము, जब हमारा मन होगा तभी सुनेंगे, మా ఇష్టం వచ్చినట్టు సంఘానికి వస్తాము, हमारा मर्जी के अनुसार कलिसिया में आएंगे, మా ఇష్టం వచ్చిన లైవ్ లో వస్తాము, हमारा मर्जी के अनुसार ही लाइव में आएंगे, వచ్చే వస్తావు లేకపోతే లేదు ये तो आएंगे नहीं तो नहीं, అని నిర్లక్ష్య భావంతో ఉంటున్నారు. इस तरह लापरवाही से रहते हैं. ఈ దేవుని యొక్క పని ఇది ये परमेश्वर का काम है, ఏంటి? ఇది ఆధ్యాత్మిక పని. आत्मिक काम है. ये లైవ్ లోకి రావటము, लाइव में आना,
ఆదివారం సంఘాలకు రావటం, इतवार को कलिसिया में आना, ఆ సంఘంలో జీవం కలిగిన సంఘంలో పరిచారకులుగా ఉండటము, जीवित कलिसिया में परिचर्या करना, ఇది దేవుని యొక్క పని. ये परमेश्वर का काम है। దేవుని పని చేయటానికే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. परमेश्वर का काम करने के लिए ही हमें परमेश्वर ने चुना है। జాగ్రత్తగా వినాలి మనం. ध्यान से सुनना है। దేవుని పని చేయటానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. परमेश्वर का काम करने के लिए ही परमेश्वर ने हमें లైవ్ चुना। లోకి రావటం, వచ్చి కూర్చోవటం పని. लाइव में आना और बैठना ये काम है। వాక్యం వినటం అనేది శ్రద్ధ. वचन सुनने का मतलब है श्रद्धा रखना। దేవుని వాక్యం వినాలనే ఒక ఆశ. परमेश्वर का वचन सुनने का एक आशा। ఆదివారాలు సంఘాలకు రావటం అనేది ఒక పని. पर कलिसिया में आना इतवार को एक काम है। మన అవయవాలు దేవుని యొక్క పరిచర్యలో ఉండటం అనేది పని. तो हमारे अंग जो परमेश्वर के परिचर्या में रहना ये काम है। ఇది परमेश्वर దేవుని యొక్క ఉద్దేశము. ये परमेश्वर का उद्देश्य है। చూడండి, ఆదాము అవ్వల్ని ఏదేను వనములో వాళ్ళని పెట్టి आदम हव्वा को आदन के वाटिका में रख ఏమన్నాడు దేవుడు? क्या कहा था ఈ परमेश्वर ने? ఈ ఏదేను వనములో ఈ తోటలో నువ్వు పని చేయి అన్నాడు. आदन की वाटिका में तुम काम करो कहा था। చూసారా, పని చేయటానికి పెట్టాడు. काम करने के लिए रखा था। ఏదేను వనములో आदन की वाटिका में ఆదాము అవ్వల్ని आदम हव्वा को పని చేయటానికి పెట్టాడు. काम करने के लिए रखा था। అంతవరకే కాదు, इतना तक ही नहीं, వాళ్ళకి ఆజ్ఞను కూడా ఇచ్చాడు. उनको आज्ञा भी दिया, ఒక ఆర్డర్ ఇచ్చాడు. एक ऑर्डर दिया। ఏమన్నాడు? क्या कहा? ఇదిగో ఈ చెట్లు ఫలాలన్నీ తిను, ये पेड़ के सब फलों को खाओ, తినొచ్చు, खा सकते हो, ఏమి ఇబ్బంది లేదు. कोई रोक टोक नहीं है। ఈ తోట నీ కోసమే, ये बगीचा तुम्हारे लिए है, కానీ लेकिन ఈ తోటని పెంచే బాధ్యత నీకు ఇచ్చాను. इसको देख रेख करने का जिम्मेवारी तुम्हें दिया हूं। దీన్ని నువ్వు పెంచాలి. इसे तुम देख रेख करना ఈ है। తోటని నువ్వు కాపాడాలి, इस बगीचे को बचाना है, आप కాపాడాలి. बचाना है। ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ నువ్వు తినాలి. इस फल जो तो बगीचा में है, सारे फलों को खाना है। నీ కొరకే. ये केवल आपके लिए है। కానీ लेकिन మంచి చెడులు మరి ఆ యొక్క ఆ తెలివినిచ్చేది మాత్రం తినొద్దు నువ్వు. तो भले और बुरे ज्ञान देने वाले फल को तो बिल्कुल नहीं खाना। మంచి చెడులు, भले और बुरा, మంచి చెడులు తెలివి भला और बुरा ज्ञान देने वाला। అంటే మంచి అంటే ఏంటి, भला का చెడు అంటే मतलब क्या, ఏంటి? बुराई का मतलब क्या है? ఇది ఇచ్చే ఫలం తినొద్దు నువ్వు. ये फल मत खाना, तो దాన్ని ముట్టొద్దు, उसे नहीं छूना, ముట్టొద్దు. नहीं छूना। అది ముడితే अगर छूने से ఆ దినాన నువ్వు చచ్చినట్టే, उसी दिन तुम मर गए समझो, నువ్వు చచ్చినట్టే. तुम मर गए हैं। ఇప్పుడు బ్రతికుండా నీవు, अब जो तुम जीवित हो, ఇప్పుడు బ్రతికుండా నీవు, अब जो तुम जीवित हो, నువ్వు ఆ పండు తింటే సస్తావు. वो फल खाने से तुम मरोगे। దేవుడు అక్కడ ఆజ్ఞనిచ్చాడు. परमेश्वर ने वहां पे आज्ञा दिया। అయితే तो फिर ఇప్పుడు చూస్తే अभी देखने पर ఈ ప్రపంచం అనేది ఒక తోటే. ये पूरा दुनिया एक बगीचा है। దేవుడు సృష్టించిందే. ये परमेश्वर का बनाया गया है। భూమి ఆకాశం, पृथ्वी और आकाश, ఈ భూమి ఆకాశం దేవుడు సృష్టించిందే. ये पृथ्वी और आकाश परमेश्वर के द्वारा बनाई गई है। మనుషులను ఈ భూమి మీద ఉంచాడు. मनुष्यों को इस धरती पर रखा है। మనుషులను భూమి మీద ఉంచి धरती पर रखकर ఇదిగో మనిషికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాడు. तो मनुष्य को जो कुछ आवश्यकता है सब चीजों को रख छोड़ा है। తినటానికి ఆహారం భూమి నుంచి మలిపించాడు. खाने के लिए भोजन वस्तु धरती से उगाया। కీర్తనకారుడు మంచి కీర్తన రాశాడు. भजन करने अच्छा भजन लिखा है। కీర్తనలో भजन में నీకు భూమి నుండి మంచి ఆహారం ఇస్తున్నాడంట. आपको कहता है कि धरती से अच्छी भोजन वस्तुएं देता है। నీ యొక్క ముఖానికి మంచి నూనె ఇస్తున్నాడంట. आपकी शक्ल के लिए, मुख के लिए अच्छी तेल देता है। అవసరమైనప్పుడు వర్షం ఇస్తున్నాడు. जरूरत पर बारिश देता है। మంచి వాళ్ళ మీద చెడ్డవారి మీద దేవుని యొక్క సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు. अच्छे लोगों के ऊपर भी, भले लोगों के ऊपर, बुरे लोगों के ऊपर भी सूरज की अपनी रोशनी देता है। మంచి గాలి నీకు ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు. अच्छी हवा, ऑक्सीजन देता है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, కానీ लेकिन ఈ యొక్క భూమి అనే దేవుడు ఏర్పరిచిన ఈ ప్రపంచం అనే తోటలో इस पृथ्वी का परमेश्वर के द्वारा बनाए गए इस बगीचा में దేవుని పని చెయ్యాలి. परमेश्वर का काम करना है। దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ, परमेश्वर का दिया गया भोजन को खाते हुए, శరీరాహారం, जो शरीर की आहार, శరీరాహారం, शरीर की आहार, ఈ యొక్క తినే ఆహారాలు, जो कुछ हम खाते ఈ पीते, ధాన్యాలు, ये धान కూరగాయలు, वगैरह, सब्जियां, ఇవన్నీ ये सब की सब మనం భుజిస్తూ हम खाते हुए దేవుని కృతజ్ఞతగా, परमेश्वर को शुक्रगुजारी बनकर, అందుకే చూడండి इसलिए देखिएगा మనము భోజనం చేసినప్పుడు యేసు ప్రభు నామములో ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి. जब हम भोजन करते हैं तो मसीह यीशु के नाम से प्रार्थना करके खाना चाहिए। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? మనము భోజనం చేసేటప్పుడు हम जब भोजन करते हैं ప్రార్థన చేసుకోవాలి. प्रार्थना करना है। ఎందుకు ప్రార్థన क्यों చేసుకోవాలంటే प्रार्थना करना है? భూమి నుంచి ఆహారం మలిపించింది ఆయనే. पृथ्वी से अन्न उगाने वाला परमेश्वर ही है। ఆయనే మనకు ఆహారం ఇస్తున్నాడు. वही हमें भोजन देता है। ఆహారం ఆయన ఇవ్వకపోతే మనం శ్రమపడి మనం ఏం తెచ్చుకోలేం. अगर वो नहीं देगा
तो हम अपनी ओर से प्रयास करके कुछ भी कमा नहीं सकते। అందుకే దావీదు ప్రార్థనలో इसलिए दाऊद ने अपनी మేమేం प्रार्थना माना। చేస్తున్నామయ్యా మీరిచ్చిన వాటిలో నుంచే మేము తీసుకుంటున్నాం అని రాశారు. इसलिए दाऊद ने अपनी प्रार्थना में कहा हम क्या कर सकते, क्या दे सकते हैं, आपने जो दिया उसी में से हम कर रहे, दे रहे। మేమిచ్చినయే మీరిచ్చినయే, आपका दिया गया ही है, మీరిచ్చిన వాటిలో నుంచే మేము आपके दिया गए चीजों से ही। మాకు సంపాదించుకోవటానికి మంచిగా అయ్యా ఉద్యోగాలు ఇచ్చావు, हमें कमाने के लिए अच्छी नौकरी दिया है, మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావు, हमारे प्रति श्रद्धा रखा है, మా అవయవాలను కాపాడుతున్నావు, हमारे अंगों को बचाते हो। దేవుడిచ్చిన అవయవాలు ఇవి. ये परमेश्वर का दिया गया अंग है, జాగ్రత్తగానండి. ध्यान से सुने। దేవుడు ఇచ్చిన అవయవాలు ఇవి. परमेश्वर का दिया गया अंग है ये। తల్లి గర్భంలో 9 మాసాలు దేవుడిచ్చిన అవయవాలతోటి परमेश्वर ने माँ के गर्भ में 9 महीना जो अंग बना के दिए हैं, వీటితోటి మనం దేవుని పని చేయాలి. इसके द्वारा परमेश्वर का काम करना है। మనం కేవలం మనం అనుకుంటున్నాం हम सोचते हैं మా పిల్లల్ని పోషించుకోవటము, अपने बच्चों की परवरिश करना, మా కడుపులు నింపుకోవటము, अपना पेट भरना, మా ఉద్యోగాలు మేము చేసుకోవటము, अपनी नौकरियां को करना, ఇదే అనుకుంటున్నారు. इसी को काम समझते हैं। సాతానుడు ఏమి నేర్పాడంటే शैतान ने क्या सिखाया? వర్క్ ఈజ్ వర్షిప్ అని నేర్పాడు. वर्क इज वर्शिप। సాతాను యొక్క పని అది. ये शैतान का काम है ये। సాతాను పని ఏంటంటే शैतान का काम है क्या వర్క్ है? ఈజ్ వర్షిప్ वर्क इज वर्शिप। అంటే మనకిచ్చిన ఉద్యోగాలు, हमें दिया మనకిచ్చిన गया नौकरियां, మన గృహాల్లో పనులు చేసుకోవడం, हमारे घर में काम काज करना, ఇవన్నీ చేసుకోవటమే ఆరాధన అంటున్నారు. इसी को आराधना बोलते हैं। అవే ఆరాధన అంట. यही आराधना पूजा है। ఇంకేమంటాడంటే और क्या कहता है? నిజాయితీగా బ్రతుకుతున్నాం, खराई से जीते हैं, మేము నిజాయితీగా బ్రతుకుతున్నాం हम खराई से जीते हैं, కాబట్టి ఇంకా మనం ఇక దేవుడు ఇది అక్కర్లేదు, అది చాలు. इसलिए हमें भगवान की आवश्यकता नहीं है, वो काफी है। చాలా మంది ఏమనుకుంటున్నారంటే बहुत सारे लोग क्या सोचते हैं, మేము ఏమి తప్పు చేస్తున్నాం, हम क्या गलत करते हैं। అది కూడా ఒక సాతాను యొక్క భ్రమ. ये भी एक शैतान की ओर से भ्रम में रखना। మేమేం పాపం చేస్తున్నాం, हम क्या पाप कर रहे हैं, ఎలాంటి పాపం చేస్తున్నాం, कैसा पाप कर रहे ఇంకా हैं, మాకు వాక్యం ఎందుకు, हमें वचन की क्या आवश्यकता है, మాకు అంత అవసరం ఏంటి, इतनी आवश्यकता क्या है, మేమేం పాపం చేయట్లేదు हम కదా. तो कुछ पाप नहीं कर रहे ना। వాక్యానుసారంగా నడవపాటు ఒక పాపం, वचन के अनुसार नहीं चलना ही पाप है। తెలిసి కూడా దేవుని పనిలో కొనసాగపాటు ఒక పాపం, जानकर भी परमेश्वर के काम में आगे ना बढ़ना एक पाप है। తెలిసిన దానిలో ప్రభు విషయంలో నడవపాటు ఒక పాపం, जो प्रभु के विषय में जानते हैं उसमें नहीं बने रहना पाप है। దేవుని యొక్క పనిలో నిర్లక్ష్యంగా ఉండటం పాపం, परमेश्वर के काम में लापरवाही से रहना पाप है। దేవుని సంఘానికి రాకపోవటం పాపం. परमेश्वर के कलिशे में नहीं आना पाप है। ఇవన్నీ పాపాలు కదా. क्या ये सब पाप नहीं है? ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा को उल्लंघन करना ही पाप है। దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. परमेश्वर ने हमें आज्ञा दिया है। ఆనాడు ఏదేను వనములో उस समय आदन की वाटिका में ఆదాము వల్ల ఏదేను తోటలో పెట్టి अब आदम को आदन की वाटिका में रखकर వాళ్ళకి అవసరమని అన్నిటిని ఇచ్చాడు. उनकी जितनी आवश्यकता हो सभी चीजों को दे दिया। వాళ్ళు శరీరములో జీవితానికి ఆహారం ఇచ్చాడు. और शरीर में जीवित रहने के लिए भोजन वस्तुएं दिए हैं। అయితే వాళ్ళకి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. तो फिर उस साथ साथ आज्ञा भी दिया। ఈ ఆజ్ఞ మీరితే अगर इस आज्ञा को उल्लंघन మీరు किया సస్తారు అన్నాడు. आप मरोगे बोला। ఇదిగో ఈ యొక్క ప్రపంచం అనే తోటలో इस दुनिया भर की ये जो बगीचा है, మన కుటుంబాలతో మనం ఉన్నాము. हम अपने परिवार के साथ है। మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. हमें एक आज्ञा दिया। ఏంటది? क्या है ये? బైబుల్ అనే ఆజ్ఞ. బైబుల్ ఇచ్చాడు మనకి. बाइबल ही एक आज्ञा हमारे लिए। ఈ బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి మనం నడవాలి. इस बाइबल के अंदर बताया गया हर एक वचन के अनुसार हमें चलना चाहिए। అందుకే భూమిలో సత్యం ఉంది. इसलिए कहता है पृथ्वी में सत्य है। అదే సత్యం అంటే అదే బైబుల్. सत्य यानी कि बाइबल। భూమిలో సత్యం ఉంది. धरती में सत्य है। భూమిలోని సత్యం మొలిచింది. धरती में से सत्य उगा है। సత్యం మొలిచింది. सत्य उगा है। ఆ సత్యమే బైబుల్. वही सत्य बाइबल है। బైబుల్లో దేవుని వాక్యం ఉంది. बाइबल में परमेश्वर का वचन है। ఈ వాక్యం వినకపోవటమే నిర్లక్ష్యమే పాపం. इस वचन को नहीं सुनने का लापरवाही पाप है। విని కూడా దాన్ని గ్రహించకపోవటం పాపం. सुनकर भी उसे नहीं समझना पाप है। రేపు దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడని మనం అనుకుంటున్నామేమో. हम सोच रहे होंगे परमेश्वर कैसा न्याय करेगा। ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి తీర్పు తీరుస్తాడు. उनके दिया गए आज्ञाओं के द्वारा ही न्याय ఆయన करेगा। ఇచ్చిన వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. उनके दिया गए वचन के द्वारा ही न्याय करेगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, పాత నిబంధన భక్తులు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధమైన జీవితం జీవించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ పరదేశకి వెళ్ళిపోయారండి. तो परानिम के भक्तगण जितनों ने पवित्र जिंदगी जिए हैं वो सब के सब चले गए परदेश में। మనం చెప్పాను మీకు నేను, परसों बताया था मैंने आपको, పరదేశ్ అంటే ఏదైనా తోటే అని. परदेश यानी कि अदन का वाटिका। ఎందుకంటే क्योंकि ఆ ఆదాముని అవ్వల్ని ఆ ఏదేను తోటలో నుంచి పాపం చేసినాక బయటికి తరివేశాడు. अदम हव्वा को अदन की वाटिका से पाप करने के बाद भगाया गया था।
తోలేశాడు బయటికి, बाहर भगाया, మళ్ళీ తోటలోకి రాకుండా, फिर से बगीचे में ना आने के लिए, మళ్ళీ జీవవృక్ష ఫలాలను తినకుండా जीवन का वृक्ष फल को फिर ना खाने के लिए ఖడ్గజోలలు పెట్టాడు, आग में तलवार को रखा है, ఖడ్గ కెరూబులను పెట్టాడు. करूबों को खड़ा कर दिया है। కానీ लेकिन వాక్యంలో ఏం రాయించాడంటే, वचन में क्या लिखाया है, జయించిన వారికి జీవఫల వృక్షములు. तो जय पाएगा उनको जीवन का वृक्ष का फल జాగ్రత్తగా मिलेगा। నండి. ध्यान से सुनो, ఆదాము అవ్వలు ఏదేను వనములో తోటలో పాపం చేసినప్పుడు आदम हव्वा ने आदम के वाटिका में जब पाप किया था, వాళ్ళను బయటికి తోలేడు. उनको तो बाहर भगाया, బయటికి తోలిన తర్వాత बाहर भगाने के ఆ बाद జీవ వృక్షానికి उस जीवन का वृक्ष కెరూబులను పెట్టాడు, ఖడ్గజోళ్ళని కెరూబులను పెట్టాడు. चारों और आग में तलवार के रूप में करूबों को रख दिया। అంటే ఆదాము అవ్వలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జీవ వృక్ష ఫలాలు అందుకుని తినకుండా, यानी क्या वो आदम उस पेड़ के पास जाके उस जीवन का वृक्ष का फल को ना खा सके, ఒకవేళ తింటే अगर खा लिया तो, ఆ ఫలాలు గనక తింటే अगर वो फल खाएंगे तो ఎప్పుడు మనిషి పాపంలోనే జీవించి ఉంటాడు, वो हमेशा पाप में ही जीवित रहता, పాపంలోనే జీవించి ఉంటాడు. पाप में ही जीवित रहता। అందుకని इसलिए వాళ్ళకి మరణం వచ్చింది, उनको मृत्यु आ गई, పాపం ద్వారా మరణం వచ్చింది. पाप के द्वारा मृत्यु आ गई, అంటే ఆజ్ఞను పాటించకపోవటమే, यानी कि आज्ञा को पालन ना करने की నీకు वजह से। తెలిసిన దానిలో నువ్వు యథేచ్ఛగా కొనసాగపోవటమే పాపం. आपको जो पता है वचन, उसमें आगे नहीं बढ़ना ही पाप है। దేవుని వాక్యము परमेश्वर का वचन నిర్జీవమైంది, నిర్జీవమైంది. निर्जीव है, ఆ నిర్జీవమైన వాక్యానికి శబ్దాన్ని జోడించాడు దేవుడు, तो उस निर्जीव वचन को शब्द को जोड़ा है, శబ్దాన్ని జోడించాడు. शब्द को जोड़ा है, ఆ శబ్దం ద్వారా వాక్యం పలుకుతుంది. तो उस शब्द के द्वारा वचन बोलता है। ఆ శబ్దము, वो शब्द, ఆ వాక్యము శబ్దము ద్వారా, वो वचन शब्द के द्वारा, ఆ శబ్దం ఎవరంటే, ఆ వాక్ ఎవరంటే దేవుడే. वो वाक्य वचन कौन है? परमेश्वर ही है, దేవుడే, परमेश्वर, దేవుడే పలికెను, परमेश्वर ने ही बात किया, దేవుడు వాక్యము పలికెను. परमेश्वर ने वचन बोला, దేవుడు వాక్యము పలకగా परमेश्वर वचन बोलने पर సృష్టి మొదలయ్యింది. सृष्टि हो गई, పలికేడు, बोला ఆకాశమగునుగాక. आकाश हो जाए। చూడండి, శబ్దం అంటే అక్షరము, వాక్యము वचन శబ్దంతో జోడించబడింది. शब्द के साथ जुड़ गया, అంటే ఆకాశమగునుగాక, आकाश हो जाए, సూర్య చంద్ర నక్షత్రాలగునుగాక, सूर्य चंद्र तारागण हो जाए, పృథ్వీ అగునుగాక, पृथ्वी हो जाए, పృథ్వీలో ఉన్న జలాలు మరి వేరవునుగాక, पृथ्वी का जल अलग हो जाए, ఎండిన భూమి అగునుగాక, सूखी भूमि दिखाई दे, అగునుగాక, అగునుగాక, అగునుగాక. हो जाए हो जाए हो जाए बोला। శబ్దమే శబ్ద మానవుణ్ణి సృష్టించడానికి సిద్ధపడింది. तो इंसान को बनाने के लिए तैयार हो गया। ఏంటి ఆ శబ్దం? कौन सा మనము నరులను చేయుదము. हम मनुष्यों को बनाएंगे, శబ్దము शब्द చూసారా? देखा, మనము నరులను చేయుదము हम इंसान को बनाएंगे, చూసారా? देखा, ఆ శబ్దము నరులను చేయబడింది. वो शब्द ने इंसान को बनाया, మనకి హక్కిచ్చాడు. हमें हक दिया। ఆదామవ్వలకి ఏదైనా తోటలో ఎంత హక్కిచ్చాడో आदम हव्वा को अदन की वाटिका में कितना हक दिया था, మనకి ఇక్కడ కూడా అంత హక్కు ఇచ్చాడు. మనకి यहाँ पे हमें भी इतना ही हक दिया, ఇంత హక్కు మనకి ఇచ్చాడు. इतना ही हक दिया। కాబట్టి इसलिए ఈ పృథ్వీ, ఈ భూమి అనే ఈ ప్రపంచం అనేది తోటలో इस पृथ्वी पर की, इस दुनिया की, इस बगीचे మనం ఎలా ఉండాలంటే हमें कैसा रहना चाहिए? దేవునికి ఇష్టలుగా ఉండాలి, परमेश्वर की इच्छुक बन के रहना, దేవుని పని చేసే వాళ్ళుగా ఉండాలి. परमेश्वर का काम करने वाला बनना కానీ चाहिए। ఆఖరి దినాల్లో लेकिन इन आखिरी दिन చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. कई लापरवाही से रह रहे। ఎవరు అంటున్నారండి? ఎవరండి నిర్లక్ష్యంగా ఉంది? कौन है लापरवाही से रहने वाला? రక్షణ పొందిన వాళ్ళు, उद्धार पाए वे लोग, ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నారో, जो कोई यीशु मसीह को जान चुके थे, ఎవరైతే యేసుని తెలుసుకున్నారో जो कोई यीशु को जान चुके थे, వాళ్ళు నిమ్మలంగా वो ఉంటున్నారండి. बड़े शांत से रह रहे। ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? वो क्या सोच रहे पता है? పరలోకం మాకు దొరికిపోయింది स्वर्ग అనుకుంటున్నారు. में मिल चुका है करके అంటే యేసును నమ్ముకోవడంతోనే పరలోకం वो దొరికిపోయింది. सोच रहे कि यीशु को विश्वास करते ही स्वर्ग मिल गया। యేసుని నమ్ముకుంటే నాకు ఇక అయిపోయింది పరలోకం. यीशु को भरोसा करने से ही मेरे लिए स्वर्ग मिल चुका है। మరి ఆయన చెప్పిన ఎవరు చేస్తారండి? फिर उनकी कहने वाली बातों को कौन पूरा करेगा? ఆయన వాక్యం ఎవరు 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 ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? ఈ ఇజ్రాయేలీలు, ఈ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు मिस्र में रहने वाले इजरायली, ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసాడో, जैसे उन्हें मिस्र से बाहर निकाला था, మా తాతల తండ్రులకి వాగ్దానం చేసిన పాలు తేలు దేశాన్ని వెళ్ళిపోయాం అనుకున్నారు. ఇక हमारे दादा परदादों को जो वादा किया है
उस प्रदेश यानी कि कनान में पहुंच गए करके सोचा। దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. परमेश्वर आज और कल हमेशा एक सा रहने वाला వాళ్ళు परमेश्वर। అనుకున్నారు उन्होंने सोचा మమ్మల్ని ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసాడు, हमें परमेश्वर ने मिस्र से बाहर निकाला है, మా పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు, हमारे पूर्वजों से परमेश्वर ने वादा किया है పాలు తేనెలు పాము దేశానికి తీసుకెళ్తానని. दूध और शहद बहने वाला देश में ले जाने के ఇప్పుడు लिए। మేము ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కాబట్టి हम तो मिस्र से बाहर आ गए तो మాకు ఆ పాలు తేనె దేశం దొరికిపోయింది అనుకున్నారు. हमें वो दूध और शहद बहने वाला देश मिल गए करके అందుకే నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు. इसलिए लापरवाह से रहे वो। చూడండి, देखिएगा నేను మనం వాక్యాలు వింటున్నాం, हम वचन सुनते हैं, మనమేం తెలియని వాళ్ళం కాదు. हम कोई अनजान से रहने वाला नहीं है। మీరు వాక్యం చాలా బాగా వింటున్నారు. वचन आप अच्छी तरह सुनते हो। అన్ని సంఘాలు వింటున్నారని నాకు తెలియదు కానీ बाकी कलिसियों को लेकर मुझे नहीं पता, మన సంఘంలో మాత్రం ప్రతి మాట వింటున్నారు. कलिसिया में हर एक बात को आप सुनते हो। దైవదాసుని ద్వారా ఏ మాట కూడా దాయకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. दास के द्वारा पवित्र आत्मा परमेश्वर कुछ भी ना छुपाते हुए बात कर रहे हैं, ప్రతి ఒక్కటి. हर एक विषय। కాబట్టి इसलिए వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటే क्यों लापरवाह में थे? మా తాతలు మా పితరులు మాకు పాలు తేనెలు పాము దేశం ఇస్తామని వాగ్దానం చేశారు. हमारा दादा परदादों से परमेश्वर ने वादा किया था वो दूध और शहद बहने वाला देश देने का। మమ్మల్ని మోషాను అహరోనుని వీళ్ళని పంపించి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. परमेश्वर ने मूसा और हारून को भेजकर मिस्र से हमें बाहर निकाला। ఇక మాకు ఆ పాలు తేనెలు పాము దేశం దొరికిపోయింది. इसका मतलब हम पहुंच गए हैं उस दूध और शहद बहने वाले देश में, ఇక వెళ్తామే, बस जाना ही जाना है सोचा। అది దేవుడే చూసుకుంటాడు. बाकी परमेश्वर ही देखेगा सोचा, దేవుడే చూసుకుంటాడు. परमेश्वर ही देख लेगा, వెళ్తామే ఇక बस निकल जाना ही है। అనుకుని इतना सोचकर నిర్లక్ష్యంగా ఉండారు. लापरवाह से रहा। దేవుని మాటలు వినాలంటే నిర్లక్ష్యం, परमेश्वर के बात सुनने को लापरवाह, దేవుని మాట వినాలంటే నిర్లక్ష్యం. लापरवाह प्रभु की सुनने के అసలు लिए। ఇంకొక విషయం మీకు చెప్తాను. एक और बात मैं आपसे कहता हूँ, ఆమోసు యొక్క పుస్తకం కనుక మీరు తీస్తే, आमोस का ग्रंथ खुलेगा तो ఆమోసు పుస్తకం ఒకసారి తీయండి. आमोस का ग्रंथ खुलिएगा। ఆమోసు యొక్క పుస్తకము आमोस का पुस्तक में 5వ అధ్యాయం కనుక మనం తీస్తే, आमोस के 5वें अध्याय को खुलेगा तो ఆమోసు 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం. आमोस का ग्रंथ 5वें अध्याय को एक बार देखिए। 5వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చదివితే, 5 के 25वें वचन अगर हम पढ़ेगा तो ఆమోసు అందరు తీయండి. सब खोले। ఆమోసు 5వ అధ్యాయము 25వ వచనం. 5 का 25वें वचन, ఇజ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. कहता है, हे इजराइल के घराने, तुम जंगल में 40 वर्ष तक पशु बलि और अन्न बलि क्या मुझी को चढ़ाते रहे? మీరు మీ దేవతైన మొలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠములను మీరు మోసుకుని వచ్చితిరి కదా. नहीं, तुम तो अपनी राजा का तंबू और अपनी मूर्तों की चरण पीठ और अपनी देवता का तारा लिए फिरते रहे। చూసారా देखा ఏమంటున్నాడు? क्या कहता है? 40 సంవత్సరములు 40 वर्ष మీరు అరణ్యములో ఉండి जंगल में మీరు బలులను నైవేద్యం నాకు అర్పించితిరా. क्या पशु बलि अन्न बलि मुझे चढ़ाए थे? మీరు మీ దేవతైన మొలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠములను మీరు మోసుకొని వచ్చితిరి కదా. तुम तो अपनी देवताओं का तारा लिए हुए फिर आप मूर्तों को चरण पीठ करते लिए के आए थे ना, కదా. है ना? కాబట్టి వీళ్ళు అనుకున్నారు, इसलिए इन्होंने सोचा మేము ఏం చేసినా దేవునికి వెళ్ళిపోతాం, हम कुछ भी करने पर भी परमेश्वर राज्य में चले जाएंगे, మేమేం చేసినా हम कुछ भी करे ఏం పర్వాలేదు, कोई फर्क नहीं पड़ता, పరలోక రాజ్యం మాకు దొరికిపోయింది. स्वर्ग राज्य हमें मिल चुका है। ఈ ఆఖరి దినాలలో కూడా इन आखिरी दिनों में ఈ క్రైస్తవులు, ये ईसाई लोग, ఇజ్రాయేల్ కూడా దేవుని పెట్టలేనండి, इजराइल भी परमेश्वर का ही लोग है, ఇజ్రాయేల్ కూడా దేవుని పెట్టలే. इजराइल भी परमेश्वर का ही लोग है। దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేశాడు, परमेश्वर उनके प्रति कार्य किए हैं, వాళ్ళకి దేవుడు వాక్యం అందించాడు, परमेश्वर ने वचन सुनाया వాళ్ళ है, కోసం దైవదాసులను ఇచ్చాడు, उनके लिए प्रभु के दासों को दिया, అది అరణ్యంలో సంఘం ఇచ్చాడు, जंगल में कलिशा बनाया, సంఘం ఇచ్చాడు. कलिशा दिया। ఈనాడు కూడా इन दिनों में भी సంఘం ఉంది, कलिशा है, వాక్యం ఉంది, वचन है, బైబులు. बाइबल। కానీ लेकिन క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ईसाई क्या समझते हैं? ఇవన్నీ పాటించకపోవటం అంత అవసరం లేదు, ये सब कुछ पालन करने का इतना आवश्यकता नहीं है, ఎందుకంటే మానవులం కదా, क्योंकि हम इंसान है ना, మానవులమే. इंसान ఏడ పాటిస్తాం? कहाँ पालन करेंगे? కుటుంబాలు, परिवार, పిల్లలు, बच्चे, భార్యాభర్తలు, पति पत्नी, ఈ లోకం అనే మరి సంసారం ఈదలేక इस संसार का सागर को
तैर नहीं पाया, ఏం చేస్తాము क्या करेंगे? అంటే దేవుడు చెప్తున్నారు వీళ్ళు ये बातें परमेश्वर से कहते हैं, ప్రార్థన చేస్తున్నారు प्रार्थना ही कर रहे हैं, అయ్యా నీ తెలుసు కదా అయ్యా అని प्रभु आप जानते हो ना बोलकर। ఈ నామకార్థ క్రైస్తవులు नाम धर्मशीलियों, అయ్యా నీకు తెలుసు కదా అయ్యా प्रभु आप जानते हो ना, నా పరిస్థితి నీకు తెలుసు मेरी కదా स्थिति అయ్యా को आप जानते हो ना, ఇదిగో ఏ బిడ్డలయ్యా प्रभु इस बच्चे है, దరిద్రత అయ్యా कंगालीपन है, గరీబతనం అయ్యా कंगालीपन है, ఏం చేస్తావయ్యా क्या करूं प्रभु, మా వల్ల ఏం हमारे కావట్లేదు बस की कुछ नहीं हो रहा है, మమ్మల్ని క్షమించయ్యా हमें क्षमा करो। అప్పుడు క్షమించాడు అనుకుంటున్నాడు तो सोचते हैं कि क्षमा कर दिया, లైవ్ లో రాలేకపోతున్నాడు लाइव में नहीं आ पा रहे, ఇళ్లలో ఉండి కూడా घर में रहकर भी, ఇళ్లలో ఉండి కూడా లైవ్ లో రాకుండా లైవ్ ఓపెన్ చేయకుండా కూర్చుని పనులు చేసుకునే వాళ్ళు ఈ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు మన సంఘంలోనే तो अपनी कलिशा में ऐसा ईसाई लोग हैं, घर में रहकर भी काम काज करते हैं मगर लाइव में नहीं आते ना। దైవదాసుడు ఎన్నిసార్లు చెప్పినా प्रभु का दास कितना भी बताए, లైవ్ లో రండి లైవ్ లో కూర్చోండి సాయంకాలం అని చెప్పినా लाइव में आइए बैठिए करके बोलने के बावजूद भी వాళ్ళకి చక్కగా సాయంకాలం వండుకోవటాలు తినటము పగలంతా నిద్రపోవటాలు పనులకి వెళ్తే పనులకి వెళ్ళటము సంపాదించుకోవటం ఇదే దేవుడు అనుకుంటున్నారు। तो वो केवल इसी को परमेश्वर समझते हैं कि दिन भर कमाना, काम काज के लिए जाना, खाना वगैरह बनाना, दिन में सोना, बस अपना जिम्मेवारी को निभाना, यही परमेश्वर का काम समझ సమయంగా దేవుడు బైబిల్ వాక్యాలను ఎత్తి చూపిస్తున్నాడు। समय के अनुसार परमेश्वर बाइबल का वचन को भी उठा के दिखाते हैं। ఎంతో శ్రమపడి సంపాదించుకున్నాడు పొలాన్ని, ఎంతో శ్రమపడి పొలాన్ని పండించుకున్నాడు। तो बहुत मेहनत करके खेत को अच्छी फसल उगाया है, ముందు పంట ఉంది, पहले का भी फसल था, మళ్ళీ పంట వచ్చింది, और अच्छी फसल आ गया, ఎంత చక్కగా తన యొక్క వ్యవసాయాన్ని చేసుకున్నాడు। कितना अपना खेती बाड़ी किया है, మళ్ళీ పాత కొట్లను తొలిపిచ్చేసి కొత్త కొట్లను కట్టాడు, तो पुराने कत्तों के गिराकर नया बनाया है, కొత్త ధాన్యం పెట్టుకోవడానికి नया धान रखने ఎంత के శ్రమ పడ్డాడండి, कितना कष्ट किया, ఎంత శ్రమ పడ్డాడు। कितना कष्ट किया, అతను శబాస్ అన్నాడు దేవుడు, क्या परमेश्वर ने उसे शाबाशी दिया, శబాస్ అన్నాడా, क्या शाबाशी నీ दिया, వ్యవసాయం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డావు, तो अपना खेती बाड़ी करने के लिए कितना मेहनत నువ్వు किया, ధాన్యం నీ ఇంటికి వస్తానికి ఎంత కష్టపడ్డావు, धान अपने घर आने के लिए कितना तुमने कष्ट किया నీ है, పిల్లల కోసం నువ్వు ఎంత ధనాన్ని స్టాక్ పెట్టావు, आप अपने परिवार के लिए कितना धन को इकट्ठा ఎంత किया, డబ్బు దాచి పెట్టావు। कितना पैसा कमा के ఓ నువ్వు रखा, మంచి శబాసు అయిన వ్యక్తివి, तुम अच्छे शाबाशी पाने वाला लायक हो, నువ్వు చక్కగా అనుకుంటున్నావు। आप सोच रहे हो, ఓ నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము, ये मेरे मन खाओ पियो मौज करो, నువ్వు కష్టపడ్డావు आपने कष्ट किया है, కష్టపడ్డావు ఇది నీకు చాలు అన్నాడా। ये तुम्हारे लिए काफी है करके बोला ఆ था क्या? వాక్యం మన కోసమే। ये वचन हमारे लिए है, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, जो कोई लापरवाह से रहते हैं, వాక్యం వినటానికి నిర్లక్ష్యంగా ఉంటున్నారో, वचन सुनने के लिए लापरवाह से रहते ఇది हैं, వాళ్ళ కోసమే। ये उन्हीं के लिए ఒరే है। ఎర్రోడా ये मूर्ख बोला है, ఇదే నీకు ఆనందంగా ఉంది, यही आपके लिए अच्छा लग रहा है, ఇదే నీకు ఆనందంగా ఉంది, यही चीज आपको बहुत अच्छा लग रहा ఇది है, చేసి నేను నీతిమంతుడు అనుకుంటున్నావు, ये करके आप अपने आप को धर्मी समझ रहे हो, ఇది చేసి నేను మంచి పని చేసిన అనుకుంటున్నావు, ये करके आप सोचते हो मैंने अच्छा काम कर నా लिया, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ నేను మంచోడిని అనుకుంటున్నావు, मैं अपने परिवार का अच्छा परवरिश करता हूँ तो मैं अच्छा समझते हो, నేను చేసిన కర్తవ్యం మంచిది అనుకుంటున్నావు। मैं जो कर्तव्य करता हूँ अच्छा करके समझते हो। పరలోకం నుండి దేవుడు అంటున్నాడు ఒరే ఎర్రోడా स्वर्ग से परमेश्वर कहता है हे मूर्ख, అంటే ఏముంది అర్థం, इसका मतलब क्या है? నువ్వు భూ సంబంధమైన విషయాల్ని చూసి ఆనందించేవో ఎర్రోడా, तो तुम धरती से जुड़े विषयों को देखकर आनंद उठाने वाले मूर्ख, ఓ ఎర్రోడా हे मूर्ख, ఇదిగో ఈ రాత్రి देखिए आज रात को ही, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది చెప్తా। आज रात को ही तुम्हारा प्राण चलेगा तो क्या करेगा? రెండే విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి, दो ही विषय हमारे जिंदगी में होने वाले हैं, జాగ్రత్తగానండి। सावधानी से सुनिए, రెండే విషయాలు, दो विषय। ఒకటి ఇప్పుడే మరణం వస్తే, अगर अब भी मृत्यु आ गए तो, ఈ రాత్రి నువ్వు చనిపోతే, आज रात को ही आपकी मृत्यु हो गई ఈ तो, క్షణంలో నువ్వు చనిపోతే इसी क्षण में आपकी मृत्यु हो गई तो, ఒకటి, एक రెండోది दूसरा विषय, ఈ సమయంలో దేవుడు యేసు ప్రభు ఆగమనం వస్తే, इसी समय में मसीह यीशु की आगमन आ गए तो, మానవ జీవితంలో इंसान की जिंदगी में రెండు కార్యాలు दो జరగబోతాయి। ही दो कार्य होने वाला है, ఒకటి మరణం, एक तो अपनी मृत्यु, ఈ మరణం పిల్లోడికి వచ్చుద్దో పెద్దోడికి వచ్చుద్దో యవనొచ్చుడికి వచ్చుద్దో ముసలోడికి వచ్చుద్దో తెలియదు। तो ये मृत्यु जो है नौजवान को आएगा, बच्चों को आएगा और बुढ़ों को आएगा, पता नहीं। 90 సంవత్సరాల యొక్క వృద్ధుడు దైవదాసుడు ఉన్నాడు, 90 साल का एक प्रभु का दास है, 40 సంవత్సరాల వయసు కలిగిన కొడుకు తన ముందే వెళ్ళిపోయాడు। तो उनके सामने 40 साल का बेटा चला गया, 40 సంవత్సరాల యొక్క వయసున్న కొడుకు తన ముందే వెళ్ళిపోయాడు। 40 वर्ष का अपने खुद का बेटा मर गया है। ఏమని ఏడుతున్నాడు తెలుసా, क्या बोल के रो रहा था पता है? ఏమని ఏడుతున్నాడు, क्या बोल के ఈ रो रहा था? 90 సంవత్సరాల తండ్రి ये 90 साल का पिताजी 40 సంవత్సరాల కొడుకును పోగొట్టుకుని 40 वर्ष का बेटा को खो चुके, ఏమంటున్నాడు తెలుసా, क्या बोल रहे पता है? బేటా కొడుకా बेटा
నా గురించి నువ్వేడవలసింది, तेरे तू मेरे लिए रोना था, నీకంటే ముందు నేను వెళ్ళాల్సింది, इससे पहले मुझे जाना था, నా సమాధి నువ్వు చేయాల్సింది. मुझे आप कब्र में रखना था. ఎంత గతి పట్టింది. तो क्या स्थिति हो गया? నీ సమాధి నేను కట్టబోతున్నాను, तेरी कब्र में बनाने जा रहा हूँ, నీ గురించి నేను ఏడవబోతున్నాను. तेरे लिए मैं रोने पर हूँ. చూసారా, देखा, నాకంటే ముందు నువ్వు వెళ్ళావు. तू मुझसे पहले चला गया. ప్రియులారా, प्रियो, ఎవరు ముందు వెళ్తారో, कौन पहले जाएगा, ఎవరు వెనకమాల వెళ్తారో कौन बाद में जाएगा, ఎవరు తెలీదు, किसी को पता नहीं, ఎవరికి తెలియదు. किसी को भी नहीं मालूम. కానీ लेकिन ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. एक विषय ध्यान से सुनना, మరణము తథ్యం, मृत्यु तो सत्य है, మరణం తథ్యం. मृत्यु तो सत्य है. అది తర్వాత उसके बाद దేవుని యొక్క ఆగమనము, परमेश्वर का पुत्र का आगमन, దేవుని యొక్క ఆగమనము. परमेश्वर का पुत्र का आगमन, మేఘాల మీద యేసు ప్రభు వస్తాడు. बादलों पर यीशु मसीह आएगा. అది కూడా నిశ్చయం. वो भी निश्चय है. నువ్వు చనిపోయినా నీతి మంత్రులుగా చనిపోవాలి. तो अगर आपकी मृत्यु भी हुआ तो धार्मिकता की मृत्यु होनी चाहिए. యేసు ప్రభు రాకడకు నువ్వు నిందారహితుడుగా ఉండాలి. मसीह यीशु के आगमन तक अगर जिंदा हो तो निर्दोष बन के रहना है. అందుకే ఇందాక చెప్పాను కదా, पहले बताया था ना, ఇందాక ఏం చెప్పాను, ఆ కొరింథీయులు రాసిన పత్రిక కదా, कोरिन्थियों की लिखी हुई पत्री में क्या మన बोलते थे? ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిందా నిరపరాధులై ఉండుడి. हमारे प्रभु यीशु मसीह के दिन तक तुम निर्दोष बन के रहो. ఎలా ఉండాలంట? कैसे बन के रहना है? మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినము हमारे प्रभु यीशु मसीह का दिन तक, అంటే యేసు ప్రభు వచ్చే దినము, यानी कि यीशु मसीह का आने का दिन. యేసు ప్రభు రాబోతున్నాడు. यीशु मसीह आने वाला है. నిరపరాధులై ఉండండి, निर्दोष बन के रहो, ఏ పాపం లేకుండా ఉండండి. बिना पाप के रहो. ఈ లోకంలో మనము ఎంతకాలం జీవించినా పరదేశులమే. कितना दिन भी संसार में जिए हम परदेसी है. 119వ కీర్తన 119वीं भजन संगीता, 119వ కీర్తన 119वीं भजन संगीता 19వ వచనం గనక మనం చదివితే, 19वीं वचन को अगर हम पढ़ेगा तो 119వ కీర్తన 19వ వచనం 119 की 19वीं वचन, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, भजनकार क्या कहता है? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము అంటున్నాడు. मैं तो पृथ्वी पर परदेसी हूँ, अपनी आज्ञाओं को मुझसे छिपाई ना रख. ఏమంటున్నాడు? क्या कहता है? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. मैं तो पृथ्वी पर परदेसी हूँ. ఎప్పుడు వెళ్తామో తెలియదు. कब जाएंगे पता नहीं. పరదేశులు మనం. हम परदेसी है, కొంత టైంను గడపడానికి వచ్చాం. कुछ समय बिताने के लिए आए हैं. అది దేవుడిచ్చిన అనుమతి. ये परमेश्वर का दिया गया इजाजत. ఈ లోకం అనే ఈ ప్రపంచం అనే తోటలోకి దేవుడు మనల్ని పంపించాడు. इस दुनिया की बगीचा में परमेश्वर ने हमें भेजा है. భయ్యా నా పని చేయండి, भाई मेरा काम कर, కృతజ్ఞతగా ఉండండి. शुक्रगुजारी बन के रहो. నేను ఇచ్చినటువంటి భౌతిక ఆహారమే తినటం కాదు. मेरा दिया गया केवल भौतिक रोटी खाना ही नहीं. ప్రియులారా, प्रियो, జనములు రెండని ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. तो जन्म दो प्रकार किया करके हमेशा बोलते थे. పుట్టుకలు రెండు. पैदा होना दो तरीके है. సహజ పుట్టుక सहज पैदा होना सहज तौर पर, అంటే यानी कि భూ సంబంధమైన పుట్టుక, धरती के अनुसार తల్లి पैदा होना, గర్భములో यानी कि माता के गर्भ के శరీరముగా పుట్టటం, द्वारा, शरीर के द्वारा पैदा होना, అది సహజమైన పుట్టుక. ये सहज पैदा होना है. ఇదందరికీ ఉంది భూమి మీద. ये पृथ्वी में सभी लोगों के लिए है, ఇదందరికీ ఉంది. सभी लोगों के लिए है. ఎందుకంటే దేవుని యొక్క ఇష్టం ఏంటంటే, परमेश्वर का इच्छा क्या है कि ఆదాముని చేసినప్పుడు భూమిని నిండించమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు. आदम को बनाया तो पृथ्वी को भरो, फूलो फलो, फलवंत हो जाओ बोला. జలప్రళయం అయిపోయిన తర్వాత కూడా जलप्रलय खत्म होने के बावजूद भी నోవాహుతో కూడా చెప్పాడు, नूह से भी बताया था 9వ అధ్యాయములో, 9 अध्याय में, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, సంతానవంతులుగా అన్నాడు. तो पृथ्वी को भर दो करके बोला. అది దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదం. परमेश्वर का आशीर्वाद है. అందుకే ఇప్పుడు 145 కోట్ల జనాభా యొక్క మరి ఇండియాలో పెరిగిపోతున్నారు. इसलिए 145 करोड़ लोग हमारे हिंदुस्तान में बढ़ते जा रहे ప్రపంచ జనాభాలో కూడా हैं. दुनिया भर की जनाभा में भी ఎలా ఉంటున్నాం చూడండి. మనం ఇప్పుడు कैसा रह रहे हम देखिएगा, ఎలా పెరిగిపోతున్నామో చూడండి. कैसा बढ़ते जा रहे देखिएगा. దేవుడి యొక్క ఇష్టం ఇది. परमेश्वर का इच्छा ही है. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भर दो. ఆనాడు అరణ్యంలో ఉన్న ఇజ్రాయేలులు ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో, उस समय जंगल में रहने वाला
इजराइली किस प्रकार लापरवाह करते हैं। వాళ్ళైతే బలు అర్పించకుండా విగ్రహాలను పెట్టుకున్నారు. वो तो बलिदान ना चढ़ाते हुए मूर्तियों को रखा है। ఈ దినాలలో మనం ఏం చేస్తున్నామంటే इन दिनों में हम क्या कर रहे हैं? హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నాం. हृदय में मूर्तियों को रखा है। నేను నా కుటుంబము, मैं और मेरा परिवार, నేను నా పనులు, मैं और मेरा काम నేను काज, నా ఉద్యోగము, मैं और मेरा नौकरी, నేను సంపాదించుకోవటము, मेरा कमाना, ఇవన్నీ హృదయాల్లో ఉన్న విగ్రహాలండి. ये सब कुछ हृदय में रहने वाला వీటిని मूर्तियां। ఆరాధిస్తున్నాం మనం. हम इसी की आराधना करते हैं। ఈ విగ్రహాలను మనం इन्हीं ఆరాధిస్తున్నాం. मूर्तियों का हम आराधना करते हैं। దేవుని మాట వినకపోవటం, परमेश्वर की बात नहीं सुनना। దైవ వాక్యము దేవుని దాసుని ద్వారా మాట్లాడినప్పుడు परमेश्वर का वचन दास के द्वारा जब बात करते మనం వినకపోవటమే విగ్రహాలు. हम नहीं सुनना ही मूर्तियां మన रखना है। హృదయాల్లో విగ్రహాలు. हमारे हृदय में मूर्तियां रखना है। చూసారు, ఏటిని పోషించుకుంటున్నాం మనం, हम किस चीजों का परवरिश कर रहे हैं, ఏటిని పోషించుకుంటున్నాం. किसका पालन पोषण कर रहे हैं। చూడండి ప్రియులారా, देखिएगा ఎలా తప్పు చేస్తున్నాం మనం. किस చూడండి, प्रकार का गलती कर रहे हैं हम। దేవుని వాక్యం వినటానికి రాకుండా ఇళ్లల్లో కూర్చొని ఈ సాయంకాలం తినటానికి సిద్ధపడుతున్నాం. तो परमेश्वर का वचन को सुनने के लिए नहीं आते, वे घरों में बैठकर शाम के खाने की तैयारी में लगे हैं। ఇంకా పగలంతా అలిసిపోయి వచ్చాను, दिन भर थक कर आ गया हूँ, పగలంతా పనిచేసి వచ్చాను, दिन भर काम काज करके आया हूँ, అలిసిపోయి వచ్చాను, थक कर आया हूँ, ఇంకా లైవ్ లో ఏం పోదాం. और क्या जाऊँ लय में। దేవుడు మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, परमेश्वर ने हमें अच्छी आशीष दिया, మేము అడిగింది మాకు ఇచ్చాడు, हमने जो मांगा वो दे दिया, మేము ప్రార్థనలు అడిగింది మాకు ఇచ్చాడు. हमने जो प्रार्थना में मांगा वो हमें दे दिया। ఇంకా మాకు లైవ్ ఎందుకు, और लाइव की क्या ఇంకా आवश्यकता మాకు है, వాక్యం ఎందుకు. हमारे लिए और वचन की क्या आवश्यकता है। ప్రియులారా, ఇదే సరిపోదు, यही काफी नहीं है प्रिय। చాలా భ్రమపడుతున్నారు. बहुत भ्रम में है। లోకంలో క్రైస్తవుడు చాలా భ్రమపడుతున్నాడు, संसार में ईसाई बहुत धोखा में भ्रम में है, చాలా భ్రమపడిపోతున్నాడు క్రైస్తవుడు. बहुत भ्रम में है ईसाई। ఎందుకంటే क्योंकि దేవుని పిల్లలుగా మనం ఉన్నాం, हम परमेश्वर की बच्चे हैं, పరదేశులుగా మనం ఉన్నాం. परदेशी हैं हम। ఇంకా దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే राजा दाऊद क्या प्रार्थना करता है? 119వ కీర్తన 18వ వచనంలో 119 भजन संहिता 18 में, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువుము. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं। ఏమంటున్నాడు? क्या कहता है? ఇంకా 17వ వచనంలో और 17 वचन में, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. अपने दास का उपकार करके मैं जीवित रहूं और तेरे वचन पर चलता रहूं। దేవుడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఎవరు నీ మొరాలకించాడేమో. शायद आपने प्रार्थना करने से परमेश्वर आपकी सुना होगा। ఎందుకు మొరాలకించో తెలుసా? क्यों सुना होगा पता है? మనం అయితే మంచోళ్ళని కాదు, हम कोई अच्छे बोलकर नहीं। అలా ఇస్తే ఇంకా ప్రభువులు ఎదుగుతారేమో. अगर इस तरह प्रार्थना को उत्तर देने से क्या पता और बढ़ेंगे बोलकर। క్రైస్తవుడు ఎక్కడ వెనకబడిపోతున్నాడు తెలుసా? ऐसा कहाँ पीछे हटते जा रहे पता है? ప్రార్థన నేర్పేయం గాని ప్రార్థిస్తున్నాం, प्रार्थना सिखाया था इसलिए हम प्रार्थना कर रहे, ప్రార్థనలో అడుగుతున్నాం, प्रार्थना में मांगते हैं, దేవుడు మనకి ఇస్తున్నాడు. परमेश्वर हमको देता है, మనం పిల్లలం కదా, क्योंकि हम बच्चे हैं ना। మనం పిల్లలం కదా. हम बच्चे हैं ना। మీ పిల్లలకు మీరు ఇట్లేదా? आप अपने बच्चों को देते हो ना। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह మీరు ने क्या बोला? చెడ్డవారు అయ్యిండి కూడా మీ పిల్లలకు మంచి మంచి ఈవులు ఇస్తున్నారు. आप बुरे होकर भी अच्छे अपने बच्चों को अच्छी वस्तुएं మీరు देते నా हो। పిల్లలు, आप मेरे बच्चे हो, మీరు నా పిల్లలు, आप मेरे बच्चे हो। మీరు అడిగితే నేను ఇస్తున్నాను. आप दे पूछ मांगने पर मैं देता हूँ। అవి తీసుకుని పిల్లలు అడిగింది నువ్వు ఇస్తే ఆడు తీసుకుని నీ మాట ఆటలాడుకుంటున్నాడు అనుకో. बच्चों को आप बच्चे ने जो मांगा आपने दे दिया, वो तो ले तो लिया, मगर आपकी नहीं सुन रहे तो। నీ పిల్లోడు సైకిల్ అడిగాడు, आपके बच्चे ने साइकिल मांगा, నువ్వు పిల్లోడి మీద ప్రేమ కలిగి సైకిల్ ఇచ్చావు. आप अपने बच्चों पर प्रेम रखते हुए साइकिल दे दिया। ఆడు సైకిల్ ఇచ్చాడు, ఇష్టం తిరుగుతుంటే నీ మాట అనుకుని నువ్వేమంట? तो साइकिल लेकर अपनी मर्जी के अनुसार घूम रहे तो आप क्या बोलोगे? तुम्हारे नहीं सुनेगा तो ఏమంట నువ్వు? क्या बोलोगे तुम? ఒరే నీకు సైకిల్ ఇచ్చి తప్పు చేశాను రా, अरे मैं तो साइकिल देके गलत कर चुका हूँ। నీకు సైకిల్ ఇచ్చి నేను తప్పు చేశా, आपको साइकिल देके मैंने गलत किया हूँ। నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, आप अपने मर्जी के अनुसार घूम रहे, మాట కూడా వింటలేదు నువ్వు, आप मेरा कहना भी नहीं मान रहे, మాట కూడా వినకుండా తిరుగుతున్నావు, मेरी बात ना सुनते हुए घूम रहे, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. आप अपने मर्जी के अनुसार घूम रहे। నీకు సైకిల్ ఇచ్చి నేను తప్పు చేశాను. तुझे साइकिल देके मैंने गलत किया हूँ। కొంతమందికి ఇవ్వట్లేదు దేవుడు, कुछ लोगों को देता नहीं है प्रभु, ఎందుకంటే क्योंकि వాళ్ళు ఇచ్చినా గానీ వాళ్ళు దేవుని మహింపరచాలని. तो देने पर भी परमेश्वर की महिमा नहीं करते बोल। కొంతమందికి ఇస్తున్నాడు, कुछ लोगों को देता है, మన నా మాట వింటారేమోనని. क्योंकि क्या पता मेरी सुनेंगे। మన క్రైస్తులు ఏమనుకుంటున్నారంటే अपनी मसीह लोग क्या सोचते మేము हैं? మంచోళం కాబట్టి మాకు దేవుడు ఇచ్చాడు, हम अच्छे हैं इसलिए हमें परमेश्वर दे रहे हैं, మాకు మంచోళం కాబట్టి మేము దేవుడు ఇచ్చాడు మాకు. हम अच्छे हैं इसलिए दे रहे हैं हमें। ఇంకా దేవుని వాక్యం మాకెందుకు? और परमेश्वर का वचन हमें क्या करना? మేము మంచోళమే కదా. हम तो है अच्छा। దైవజనుడు అంటున్నాడు, రండి వాక్యం విందురు, రండి సంఘాలకి రండి, లైవ్ లో ఆయన వాక్కుంటాడు.
हाँ, परमेश्वर दास हमेशा बोलता है आओ कलिशा में, आओ लय में, बस यही हूँ। प्रभु का दास बकबक करता रहता है। और పిచ్చోడు మీకు ఎప్పుడు రక్షణ దొరికిపోయింది మాకు, तो आप लोग समझ रहे हैं पागल, हमें तो कब का उद्धार मिल चुका है। యేసు ప్రభు మాకు రక్షణ ఇచ్చేశాడు। बस यीशु ने तो हमें उद्धार दे चुका है। అరణ్యంలో ఉన్న వాళ్ళు కాలేబు యెహోషువ తప్పితే ఎవడు ఎల్ల కానాన్ దేశం। जंगल में जो रहने वाले जा रहे थे उनमें से कालेब यहोशू के अलावा और कोई नहीं गया उस कनान देश में। అర్థమైందా? समझ में आ रहे हैं? కాబట్టి इसलिए దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసిన వెంటనే जैसे परमेश्वर मिस्र से उन्हें बाहर निकालते ही నిర్గమకాండము निर्गमन की पुस्तक 15వ అధ్యాయము निर्गमन की 15 अध्याय 26లో 26 में ఏమన్నాడు తెలుసా? क्या बोला पता వాళ్ళ है? హృదయాలను గ్రహించాడు, उनका हृदय को समझ వాళ్ళ लिया, హృదయ ఆలోచనలు గ్రహించాడు। उनके हृदय की सोच को समझ ఓహో लिया వీళ్ళు है। ఏమనుకుంటున్నారంటే अरे ये क्या सोच रहे कि ఐగుప్తు నుంచి నేను బయటికి తీశాను కదా, मिस्र से तो मैं बाहर निकाला ఓ हूं। ఇక మేము కానాను దేశం వెళ్ళిపోయాము, हम तो बस कानान देश पहुंच चुके हैं, పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళిపోయాము दूध और शहद बहने वाला देश में पहुंच चुके అని हैं। నిర్లక్ష్యంగా ఉండారు इस వీళ్ళు। तरह लापरवाह से है ये लोग। అందుకని इसलिए ఇగో 26వ వచనములో 26वें वचन में మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞ విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే। यदि तो अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे और उसकी आज्ञाओं पर कान लगाए और उसकी सब विधियों को माने, तो जितनी रोग मैंने मिस्रियों पर भेजा है उनमें से एक भी तुम पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ। నిన్ను స్వస్థపరచు దేవుని యెహోవా నేనే, मैं तुम्हें चंगा करने वाला यहोवा मैं ही हूँ। ఏ తెగులు నీకు రానిను। कोई मारी आपको ऊपर नहीं आएगा। లేదంటే अगर ऐसा नहीं हुआ ఏమైపోతావు తెలుసా? क्या होगा पता है? ఏమైపోతావు తెలుసా? क्या होगा मालूम है? ఐగుప్తు మేలో నా మాట వినని పరో యొక్క ఆ రాజ్యంలో ఎన్ని తెగుళ్ళు పంపించానో చూడండి। तो मेरी बात ना सुनने वाला मिस्र के उस राजा और उस राजा के प्रजा पर मैंने कितनी विपत्तियां भेजा देखो। అరణ్యంలో తెగుళ్ళు పంపించి చంపేసాడు ఆ మొత్తాన్ని। तो जंगल में इसलिए भी महामारी भेजकर सबको खत्म कर दिया। ఎవరినండి? कैसे? ఇజ్రాయేల్ని। इजरायलियों को। ఎక్కడ ఉన్న వాళ్ళండి? वो कहाँ रह रहे थे? ఐగుప్తు నుంచి విడుదల చేసిన వాళ్ళని। तो मिस्र से उन्हें छुड़ा कर ही लाया था। ఏ వాళ్ళకి మెమ్మన గొర్రె పిల్లను వాళ్ళ కోసం వధించలేదా? क्या उनके लिए मेमना का वध नहीं किया गया? గొర్రె పిల్లను వధించలేదా? वध नहीं किया गया क्या? ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకోలేదా? लाल समुद्र में बपतिस्मा नहीं हुआ? తీసుకున్నారా? తీసుకోలేదా? लिया कि नहीं लिया? జాగ్రత్తగానండి। ध्यान से सुनो। అయినా फिर भी కాలేబు యెహోషువ ఒక్కడని వెళ్ళాడా? कालेब यहोशू के अलावा और कोई गए हैं? వెళ్ళాడా? कोई गया है? ఎందుకని వెళ్ళలేదు? क्यों नहीं गया? వాళ్ళు వాక్యాన్ని శ్రద్ధగా వినలా, बाकी जो है वचन को ध्यान से नहीं सुना, విన్నా పాటించలా। सुन भी लिया होगा मगर पालन नहीं ఆయన किया। దృష్టి న్యాయమైన చేయలా, परमेश्वर की नजर में जो न्याय है वो नहीं किया। ఆజ్ఞలకు విధేయులవలా, आज्ञाओं को आज्ञाकारी नहीं बना, కట్టడలను అనుసరించి నడవలా। का नियम का अनुसार नहीं चला, అందుకనే इसलिए రోగాలను పంపించి बड़े बड़े बीमारियों को भेजा, తెగుళ్ళు పంపించి महामारियों को అందుకు भेजा। ఆమోసులు అంటాడు, इसलिए आमोस में कहता है, నువ్వు సింహమును తప్పించుకుంటే ఎలుగుబంటు నిన్ను కాటేస్తుందంట। अब बोला अगर आप सिंह से बचने की कोशिश करेगा तो भालू आपको पकड़ लेगा। ఒకవేళ నువ్వు ఇంటిలోకి వెళ్ళి గోడ మీద చేయిస్తే పాము నిన్ను కరుస్తుంది। तो घर में जाकर दीवार पर हाथ डालोगे तो सांप तुम्हें डसेगा। నువ్వు బయట ఉన్నా లోపలున్నా నీకు సురక్షిత లేదు, चाहे तुम घर में रहो बाहर रहो कोई तुम्हें बचाने वाला नहीं है, నీకు సురక్షిత లేదు। तुम्हें कोई बचाव नहीं है। ఓ ఇజ్రాయేలు, हे इजरायली, నువ్వు నా మాట వింటలేదు। तुम मेरी नहीं सुन रहे। ఈ ఆఖరి దినాల్లో इन आखिरी दिनों में ఓ క్రైస్తవులారా, हे ईसाइयों, ఏ క్రైస్తవులారా, हे ईसाइयों, మీరు బాగా నిర్లక్ష్యంగా तुम ఉంటున్నారు। बहुत लापरवाह से रहते हो। లోకం అంటే చాలా ఆనందంగా ఉంది మనకి, संसार बड़े आनंद लगता है हमारे లోకస్తులు लिए। చేసేవన్నీ మనం చేస్తున్నాం। संसार के लोग करने वाला हर एक वस्तु हम कर నేను रहे हैं। ఎప్పుడు చెబుతాను मैं నీకు, हमेशा कहता हूँ आपसे, అన్యజనుడు, अन्य जाति రక్షణ లేనివాడు, बिना उद्धार का, యేసు ప్రభునామములో ప్రార్థన చేయవాడు, जो यीशु చేయనివాడు जो यीशु मसीह के नाम से प्रार्थना नहीं బయట ఎలా करता, ఉంటున్నాడు, वो कैसा है बाहर, వాళ్ళలాగా ఉండకూడదు। उनके समान हम नहीं रहना चाहिए। వాళ్ళని చూసుకోండి ఒకసారి, उनको साथ तुलना करे एक बार, వాళ్ళని చూసి उन्हें देखकर మరి వీళ్ళలాగా నేను ఉండానే, उन्हीं के समान हूँ मैं, ఇంకా నాకేందుకు ఇందులో తేడా, इसमें मैं क्या फर्क नजर आता हूँ, వాళ్ళలాగా నేను ఉంటుని। मैं उन्हीं के समान हूँ। వాళ్ళని ఒకసారి చూడండి, పై తల నుంచి కింద వరకు ఒకసారి చూడండి, सर से लेकर पैर तक नीचे एक बार देखो उन्हें, నువ్వు ఒకసారి చూసుకో। अपने आप को एक बार इसी तरह जांचो। నువ్వు వాళ్ళలాగే ఉంటే आप उन्हीं के बराबर रहोगे, ఇంకా నీకేంది ఇక్కడ, क्या फिर फायदा हुआ, నీకేంది నువ్వు ఇదైనట్లు, क्या आप बदल गए? అర్థమవుతుందా? समझ में आ रहे? వింటున్నారా? सुन रहे आप?
జాగ్రత్తగానండి. ध्यान से सुनिएगा, ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. इन आखिरी दिनों में है हम. ఏమంటున్నాడు? क्या कहता है? వాక్కుని అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినండి. वाक्य यानी कि वचन को श्रद्धा से మీరు सुनो. లైవ్ లో ఉండే అన్ని పనులు చేసుకోబాకండి. आप लाइव में रहते हुए बाकी सारा कुछ काम मत करना. లైవ్ లో ఉండి వాక్యం వినండి. लाइव में रहकर वचन सुनिएगा. కూర్చుంటాం, ఎదురుగా కూర్చుంటాం. बैठना सामने बैठते हैं. మన మనసు ఎక్కడ ఉంటుందో. हमारा मन पता नहीं कहाँ रहता है. వాక్యం శ్రద్ధగా వింటున్నామా? क्या वचन सुनते हैं ध्यान से, విన్నదాన్ని పాటిస్తున్నామా? सुनी वचन का पालन करते हैं. న్యాయమైన జాతనం ఆయన जो దృష్టికి. परमेश्वर की नजर में न्याय है वही ఇది करते మనం हैं. చూసుకోవాలి. इसे हमें अपने आप को परखना దీనికి है. ఒక మాట ఇచ్చాను నేను, इसके लिए एक बात ఒక శబ్దం ఇచ్చాను. एक शब्द दिया था. ఆత్మీయ స్పృహ. आत्मी को होश में रहना. క్రైస్తవుడు ईसाई ఆత్మీయ స్పృహలో ఉండాలి. आत्मी को होश में रहना है. వాడు పిల్లవాడైనా, चाहे वो बच्चे क्यों ना हो, వాడు యవనస్తులైనా, नौजवान क्यों ना हो, వాళ్ళు మధ్యస్థులైనా, बीच का उम्र का क्यों ना వాళ్ళు हो, వృద్ధులైనా, बड़े बुजुर्ग क्यों ना हो, ఎవరైనా సరే जो कोई क्यों ना हो, ఆత్మీయ స్పృహ కలిగి ఉండండి. आत्मी को होश में रहिएगा. అందుకనే इसलिए భూ సంబంధమైనటువంటి పుట్టుక जो संसार की धरती के अनुसार की पैदा होना దేవుడు మనకు అనుగ్రహించాడు. परमेश्वर ने तो हमें दिया है. కానీ ఆదాము పాపం చేయటం వల్ల, लेकिन आदम पाप करने की वजह से, ఆదాము అవ్వలు పాపం చేయటం వల్ల आदम पाप करने की वजह ఆ से పాపం మనకు वो సంక్రమించింది. पाप हमें भी संक्रमण हो गया. అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता ఏ है భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. कोई भी फर्क नहीं है, सबने पाप किया और परमेश्वर की महिमा से वंचित है. అందరూ పాపం చేసిన వాళ్ళే, सबके सब पाप किया है, ఒక యేసు ప్రభు తప్ప. केवल एक यीशु को छोड़कर, యేసు ప్రభు తప్ప केवल एक यीशु को ఈ భూమి छोड़कर మీద సంచరించిన इस धरती पर जितने लोग चले हैं అందరూ పాపులే. सबके सब पापे हैं. కానీ దేవుని యొక్క వరము, लेकिन परमेश्वर का वरदान, దేవుని యొక్క కృప परमेश्वर की कृपा ఏంటి తెలుసా? क्या है मालूम? ఇక్కడ గమనించండి. या देखिए, నీవు పరలోక సంబంధమైన లేక ఆత్మ సంబంధమైన జన్మాన్ని నువ్వు అనుభవించాలి. आप स्वर्ग से जुड़ा हुआ या आत्मिकता से जुड़ा हुआ जन्म को आप पाना है. మన జీవితంలో ఇదే అద్భుతమైన ఒక కార్యం. हमारी जिंदगी में एक अद्भुत कार्य है. ఏమంటాడు? क्या कहता है? పరలోక సంబంధమైన అంటే ఆత్మీయ సంబంధమైన यानी कि स्वर्ग से जुड़ा हुआ या आत्मा से पुट्टुका, जुड़ा हुआ पैदा होना, జన్మ जन्म, నువ్వు అనుభవం కలిగి ఉండాలి. उस प्रकार के अनुभव आपको ఇది होने चाहिए. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అద్భుతం కలగాలని దేవుని ఉద్దేశం. हर एक की जिंदगी में इस प्रकार के अद्भुत कार्य होना మరి परमेश्वर का उद्देश्य है. మన విశ్వాసులమి, हम तो विश्वासी हैं. మనం క్రొత్తగా జన్మించామని అనుకుంటున్నాం. हम सोचते हैं हमने नया सिरे से जन्म लिया है. కొంతమంది క్రైస్తవులు कुछ ईसाई క్రొత్తగా జన్మించాం పాత జీవితంలోనే జీవిస్తున్నారు. तो नया सिरे से जन्म लिया बोलकर पुराना ही जिंदगी जी रहे. అందుకనే దేవుని యొక్క మహాకృప ఏంటంటే, परमेश्वर की महान कृपा क्या है कि ఫిలిప్పులు రాసిన పత్రిక फिलिपियों की लिखी पत्री 1వ అధ్యాయము पहली अध्याय, చూడండి. ఫిలిప్పులు రాసిన పత్రిక फिलिपियों के पहले अध्याय 1వ అధ్యాయం 11వ వచనం గనుక మనం చూస్తే, पहले अध्याय का वचन 11 देखेगा तो 1వ అధ్యాయము 11వ వచనము पहले का 11 10 కూడా చదువుదాం. 10 भी पढ़ेंगे. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. 10 और 11 वचन, जहाँ तक कि तुम उत्तम से उत्तम बातों को प्रिय जानो और मसीह के दिन तक सच्चे बने रहो और ठोकर ना खाओ और उस धार्मिकता के फल से जो यीशु मसीह के द्वारा होते हैं भरपूर होते जाओ, जिससे परमेश्वर की महिमा और स्तुति होती रहे. క్రీస్తు దినమునకు అంటే క్రీస్తు ఆ ఆగమనముకు, मसीह का दिन तक, ఆ ఆగమనకు मसीह का दिन तक ఎలా ఉండాలంట? कैसा रहना है? నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. और सच्चे बने रहने के लिए, निर्दोष बने रहने के लिए मैं प्रार्थना करता ఈ हूं. లోకంలో దేని గురించి నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు. इस संसार में कोई भी और विषय को लेकर लापरवाह करो तो भी चलेगा. దేవుని కార్యాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. परमेश्वर के कामों में लापरवाह नहीं करना. ఎందుకంటే क्योंकि మనం దేవుని జీవం కలిగిన సంఘములో మనం ఉన్నాం. हम जीवित परमेश्वर की कलिसिया में हैं. చూడండి, देखिए, 1వ మరి యోహాను రాసిన పత్రికలో, पहला यूहन्ना का पत्री, యోహాను రాసిన 1వ పత్రికలో यूहन्ना का पहला पत्री 3:14 గనుక చదివితే 3:14 को पढ़ेगा तो చూడండి, देखिए, యోహాను రాసిన 1వ పత్రిక यूहन्ना की पहला पत्री 3:14, 3:14, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. हम जानते हैं कि हम मृत्यु से पार होकर जीवन में पहुंचे हैं, क्योंकि हम भाइयों से प्रेम रखते हैं. जो प्रेम नहीं रखता वह मृत्यु की दशा में रहता. ఇది ఐక్యత.
ये एकता को लेके बताया गया। రక్షించబడిన వాళ్ళ ఐక్యత उद्धार पाए हुए लोगों का एकता ఏమంటున్నాడు? क्या कहता है? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. हम जानते हैं कि मृत्यु से पार होकर जीवन में पहुंचे हैं। ప్రేమ కలిగి ఉండాలి. आपस में प्रेम रखना चाहिए। ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. जो प्रेम नहीं रखता वो मृत्यु की दशा में पड़ा है, మరణమందు నిలిచి ఉన్నాడు. मृत्यु में खड़ा है। మా వాక్యం వింటున్నారా? क्या वचन सुन रहे? ఏదో చాలా మంది ఏదో పరధ్యానంలో ఉన్నట్టు ఏదో ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు కనపడుతున్నారు నాకు. कई सारे लोग हैं और कोई दूसरा सोच रखा है और कोई ध्यान में है या किसी से बात कर रहा है। వాక్యం వినేటప్పుడు ఎవరితో మాట్లాడటం గాని ఏ పని చేయటం గాని చేయొద్దు దయచేసి. वचन सुनते वक्त और कोई काम मत करो, ना दूसरों से बात ఇది करो। హృదయంలో విగ్రహాలు ఇవన్నీ ये सारे जो कुछ है हृदय में मूर्तियों का बराबर है। ఈ మనకి ఇష్టమైన అన్ని కూడా దేవుని వాక్యం కాకుండా ఏదైతే మనకి ఇష్టమైన ఎంత విగ్రహాలే. तो परमेश्वर का इच्छा के अलावा जो कुछ हमारा मन से हम सोचते करते हैं वो सबके सब వాక్యము తేటగా మాట్లాడుతుంది. वचन बड़ी साफ साफ बात करती है। మనకి ఏదైతే ఇష్టమవుద్దో हमें जो अच्छा लगता है। ఆనాడు పాత నిబంధనలో వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు, ఈనాడు క్రొత్త నిబంధనలో ఆఖరి దినాల్లో మనం హృదయాల్లో విగ్రహాలు పెట్టుకుని తిరుగుతున్నాం. तो उन दिनों में पुराने नियम के लोग मूर्तियां रखकर सामने, इन नया नियम में हम लोग हृदयों में रखे मूर्तियों को घूम रहे। అంటే భయము శ్రద్ధ మనకు లేదు. यानी कि परमेश्वर के प्रति भय और श्रद्धा नहीं है। శ్రద్ధగా వినండి. श्रद्धा से सुनिए। వాక్యం అంటే దేవుని అంటే భయం ఉండాలి, वचन को लेकर परमेश्वर का सम्मुख का भय होनी चाहिए, భయభక్తులు ఉండాలి. भय और भक्ति होनी అదే चाहिए। దేవుడు ये కోరుకుంటున్నాడు. चाहता है परमेश्वर। మనం ఎంత జ్ఞానులు అని కోరుకోవట్లేదు हम దేవుడు. बहुत बड़ा ज्ञानी है करके परमेश्वर नहीं चाहता। అందుకనే इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, చూడండి देखिए యోహాను సువార్త యోహన్న సుసమాచార 3:17లో 3:17 में లోకము తన కుమారుని ద్వారా రక్షించబడుటకే గాని తీర్పు తీర్చడానికి రాలేదు కాబట్టి మనం బతికిపోతున్నాం. तो कहता है कि परमेश्वर ने अपने पुत्र को जगत में इसलिए भेजा कि जगत का दंड की आज्ञा दे, परंतु इसलिए कि जगत उसके द्वारा उद्धार पाए। इसलिए మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, हम चाहे कितना भी लापरवाही से क्यों ना हो। క్రైస్తవులు రక్షణ పొందుకున్నాము, యేసు నమ్ముకున్నామని పాపంలో ఉన్నా, ईसाई लोग कहते हैं कि हम यीशु पर भरोसा रखा है बोलते हैं, मगर पाप में रहते हैं। ఆజ్ఞకు విరుద్ధంగా నడుస్తున్నా आज्ञा के खिलाफ चलने के बावजूद भी మనం చనిపోవట్లా, हमारे कुछ मृत्यु नहीं आ रहे, దేవుని యొక్క క్రోధానికి గురి కావట్లా. कोई परमेश्वर का क्रोध नहीं आ रहे हमारे पर। ఎందుకంటే क्योंकि క్రీస్తు దేవుని మించి పనిచేయడు. तो मसीह जो है परमेश्वर से पार होकर काम नहीं ఆజ్ఞ ద్వారానే పనిచేస్తాడు. आज्ञा के द्वारा ही काम करेगा, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు. पिता का इच्छा को ही पूरा करेगा। అందుకే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. तो वो इसलिए नहीं आया जगत को दंड देने के लिए, परमेश्वर का पुत्र इसलिए आए कि उद्धार देने के ఆయన लिए। క్రొత్తగా మనం జన్మించాలనే చూస్తున్నాడు. वो चाहता है कि हम नया सिरे से जन्म ले, మనకు టైం ఇస్తున్నాడు. इसलिए हमारे लिए समय देते जा रहे। టైం ఇచ్చినా గానీ మనం మారకపోతే, समय देने पर भी हम नहीं सुधरेगा तो టైం ఇస్తా ఉన్నాడు. మన మీద ప్రేమ కలిగిస్తున్నాడు. టైం हमारे पर प्रेम रखते हुए हमारे लिए समय देते जा रहे। మనమే ఎంత ప్రేమ ఉందో చూడు. कितना प्रेम हमारे पर। ఈ రక్షించబడిన వాడు నిర్లక్ష్యంగా ఉంటే लापरवाह करते हैं उद्धार पाए हुए लोग। సమయం ఇస్తా 40 సంవత్సరాలు పెంచాడు. तो 40 साल बढ़ाया है। ఇజ్రాయేలీలు విని వాళ్ళు బాగుపడతారేమోనని 40 సంవత్సరాలు పెంచాడు వాళ్ళని. तो इजराइल लोग ये सुनकर सुधर जाएंगे बोलकर उनके लिए 40 साल का मौका दिया। 40 సంవత్సరాలు ఉన్నా గానీ 40 साल रहने के बावजूद भी వాళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. फिर भी लापरवाही से ही चला। చివరికి ఎవరు పోయారంట? अंत में कौन गया उस देश? 4వ భాగం పోయారు. चौथा पीढ़ी गया बस। 4వ భాగం పోయారు. 4వ పాలు పోయారు. चौथा भाग। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రాత్రి इस रात को 1వ తిమోతి 1 तिमोथी 4:15లో 4:17 నీ అభివృద్ధి అందరకు తేటగా కనిపించాలంట. 4:17 में कहता है तुम्हारा उन्नति सबको साफ साफ प्रकट हो। చాలా మంది ఉంటారు, నా హృదయంలో ఉన్న విశ్వాసం నీకేం తెలుసు అంటున్నారు. तो मेरे अंदर की विश्वास आपको क्या पता है? నాకు ఎంత విశ్వాసం ఉందో పాస్టర్ గారు మీకేం తెలుసు? हमारे अंदर कितना विश्वास है पास्टर जी आपको क्या पता? మీరు చెబుతానే ఉంటారు కానీ అన్నాడు. आप तो बोलते रहते हो। కానీ తిమోతికి రాస్తున్నప్పుడు, ఉత్తరం రాస్తున్నప్పుడు जब तिमोथी इसको चिट्ठी लिख रहा था, పౌలు గారు ఏం చెప్పారంటే తిమోతికి, और इसने क्या कहा था तिमोथी से? నీ విశ్వాసంలో నీ అభివృద్ధి అందరికి తేటగా కనిపించాలి. तो 1 तिमोथी उसका 4:15 में लिखा है कि तुम्हारा उन्नति सब पर प्रकट हो। నువ్వు రక్షణ పొందే ఒకటి నువ్వు కనిపించాలి. నువ్వు आप उद्धार ఇతరులకి. पाए हुए ना तरीका सबको दिखना है। చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, बहुत सारे ईसाई लोग सोचते हैं మా హృదయంలో ఉన్న విశ్వాసం మీకేం తెలుసు? हमारे हृदय का विश्वास आपको क्या पता? वो మీకేం తెలుసు? आपको क्या మరి मालूम? కనపడుతుందా? क्या दिखाई दे रहा है? తేటగా కనపడుతుందా లేదా? क्या प्रकट हो रहा है कि साफ साफ?
అది కనపడాలండి. दिखाई देना है, రక్షణ उद्धार మనకు దొరికిపోయింది. हमें मिल అసలు गया రక్షణ है। అంటే ఏం తెలుసా? आखिर उद्धार का मतलब क्या है कि ఒకటి పాపాన్ని నుండి, एक तो पाप से, రెండు మరణాన్ని నుండి, दूसरा मृत्यु से, మూడు నరకాన్ని నుండి, एक नरक से, నాలుగు రోగాన్ని నుండి, चौथा रोग से, ఐదు చెడు నుండి 5 बुराई से తప్పించబడ్డాం. बचाए जाए ना, ఇది రక్షణ. यही उद्धार। ఒకప్పుడు एक समय నరకపాత్రులు ఉన్నాం, नरक के योग्य थे, ఒకప్పుడు एक समय పాపంలో ఉన్నాం, पाप में थे, ఒకప్పుడు एक समय మరణపాత్రులుగా ఉన్నాం, मृत्यु के योग्य थे, ఒకప్పుడు एक समय రోగాలతో బాధపడిపోయి ఉన్నాం, रोगों से तकलीफों में थे, ఆశ లేదు, कोई आशा नहीं था, ఒకప్పుడు एक समय చెడు చేస్తూ ఉన్నాం. बुराई करता गया, రక్షణ దొరికిపోయింది. अब तो उद्धार मिल गया है, వాక్యం మనకు వచ్చింది, वचन हमारे पास आई మనం है, ఇప్పుడు అటెన్నించి బయటకు వచ్చాం. हम उन सभी चीजों से बाहर आ మరి चुके हैं। రక్షణ దొరికిపోయింది మళ్ళీ వీటిలోనే ఉంటే, उद्धार मिल गया बोलते हुए अगर इन्हीं चीज में फंसे रहेंगे तो వీటిలోనే ఉంటే इन्हीं में फंसे रहेगा మరి तो రక్షణ ఎక్కడ నుంచి దొరికిందండి? फिर उद्धार कहाँ से आया నీ है? తేటగా కనపడుతుందా? कहाँ से आपका उद्धार प्रकट हो रहा నీ है? అభివృద్ధి అందరికి తేటగా కనపడుతుందా? आपकी उन्नति सबके सामने साफ साफ प्रकट होता है? ఎక్కడ కనపడుతుంది? कहाँ दिखाई दे रहे? కనపడితే ఎందుకు ఈ వాక్యం? ఇంకా अगर दिखाई दे रहे तो इस वचन की आवश्यकता क्या है? శబాష్ అంటాడు. फिर परमेश्वर शाबाश बोलेगा, మంచిదే, अच्छी बात है, మంచిగా నడుస్తున్నావు అంట. अच्छी तरह चल रहे बोले। కాబట్టి పిల్లారా इसलिए प्रियो ఒక్కటి ఆలోచించండి, एक बात को सोचो, దైవదాసుడు ఎంత మంచివాడు, प्रभु का दास कितना अच्छा है, దైవదాసురాలు ఎంత మంచిది, प्रभु का दासी कितना अच्छी है, మనల్ని ఎట్టన్నా పరలోకానికి తీసుకెళ్లాలని हमें जैसे तैसे स्वर्ग में ले जाने के వాళ్ళు लिए ఇన్ని మాటలు తేటగా మనకు అందిస్తున్నారు. इतनी इतनी बातें बड़ी साफ साफ वो हम तक पहुंचाते ఎందుకు हैं। వాళ్ళకి ఇంత బాధ? क्यों उनको इतना तकलीफ? అందరిలాగా మనల్ని అందరు కాపులు వదిలిపెట్టి మనల్ని కూడా వదిలిపెట్టొచ్చు కదా. सब चरवाहे जैसा ढील छोड़ देते, हमें भी ऐसा छोड़ सकते हैं। ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి కొంచెం కల్పనా కథలు కొంచెం చెప్పి ముసలం ముచ్చట్లు చెప్పి మనల్ని వదిలిపెట్టొచ్చు కదా. तो ऐसे कुछ मनगढ़ की कहानियां बताकर हमें फुसलाने वाले कुछ बातें बोलकर छोड़ सकते हैं। మనకి ఇష్టమైనటువంటి కథలు ఏదో చెప్పి వదిలిపెట్టొచ్చు కదా. हमारी इच्छा के अनुसार के कहानियों को बताकर छोड़ सकते हैं ना। ఎందుకు వాళ్ళు ఎంత ప్రయాసపడి ఎంత డీప్ గా ఎందుకు ఇంత మనకు చెప్తున్నారు? वो इतना प्रयास थे, इतनी गहराई से हमारे लिए क्यों बात कर रहे हैं? ఎవరన్నా మా దైవదాసు ఎంత మంచోడు, మా దైవదాసు ఎంత మంచిది, మమ్మల్ని పరలోకి తీసుకెళ్తానికి ఏ రకంగా ప్రయత్నం ఒక్కళ్ళన్నా మీరు అనుకుంటున్నారా? आप में से कोई भी इस प्रकार सोचते हैं हमारा प्रभु का दास और दासनी कितने अच्छे हमें प्रभु के राज में ले जाने के लिए इतनी गहरी गहरी बातों को बताकर प्रयास कर रहे, इस तरह बोलने वाला कोई है? ఎంత ప్రయాస పడుతున్నారు వీళ్ళు, कितना प्रयास कर रहे हैं लोग, ఎంత ప్రేమ ఉంది వీళ్ళకి మనకి कितना प्रेम है इन लोगों के అని మీరు ऊपर। గ్రహిస్తున్నారా? क्या आप समझ पा रहे हैं इस बात को? గ్రహిస్తే ధన్య. अगर समझ गया तो आप धन्य हैं। కాబట్టి इसलिए ఈ రాత్రి इस रात को ప్రభు సన్నిధికి, प्रभु के सम्मुख में, ప్రభు సన్నిధిలో प्रभु के सम्मुख में, మనం ఆయన సహవాసంలో, उनकी संगति में, ఆయన సహవాసంలో పిలువబడ్డామంట. उनकी संगति में बुलाए गए हैं, ఆయన సహవాసాన్ని పిలువబడ్డాం. संगति में बुलाए गए हैं। 1 యోహాను 1:6-7 మనం చదివితే पहला यूहन्ना का पहला ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యం గ్రహించకుందుము. यदि हम कहे कि उसके साथ हमारी सहभागिता है और फिर अंधकार में चले तो हम झूठे हैं और सत्य पर नहीं चलते। మన రక్షణ దొరికిపోయింది మనకి, तो उद्धार मिल गए हमें, కానీ చీకటి కార్యాలు అంధకార కార్యాలు लेकिन ఉంటాయి. अंधेरे का कार्य रहने पर రక్షణ దొరికిపోయింది, उद्धार मिल गए మళ్ళీ రక్షణ కార్యంలో నడవకపోతే और उद्धार की में नहीं चलेगा तो పిల్లరా प्रियो సమయం చాలా దగ్గరికి వచ్చేసి समय बहुत निकट आया है, ఆఖరి దినాలు ఉన్నాం, आखिरी दिनों में है, సంవత్సరానికి ఆఖరిలో ఉన్నాం. साल की आखिरी में है हम, ఒక్క రోజే ఉంది నెక్స్ట్, एक ही दिन है बस, రేపు ఒక్క రోజే ఉంది. कल का एक ही दिन। మరి నేనేం మారాను? मैं क्या बदल चुका ఈ हूँ? సంవత్సరం నేను ఏమేమి మార్చుకున్నాను? इस साल में मैंने क्या क्या बदल चुका हूँ? ఒకసారి మీరు ఈ రాత్రి ప్రార్థన చేసుకోండి. एक बार इस रात को आप प्रार्थना करें इस ఈ विषय, రాత్రి ప్రార్థన చేసుకుని इस विषय में जांच अपना। రేపు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ లో చెప్పండి. कल का रात आप पूरी रात की प्रार्थना में बताइएगा। రెండు చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ రాత్రి जी, इस रात को ఈ దైవదాసుని ద్వారా, आपकी दास के द्वारा, పరిశుద్ధాత్ముడా, पवित्र आत्मा प्रभु దేవుని మాటలు आपकी बातें అందించావు. पहुंचाया। అది నీ పని, तेरा काम है प्रभु మరి जी, నీ దాసుని పని. तेरा दास का काम, మీరు చెప్పిన మాటలు చెప్పి आपके बताए गए बातों को మరి లైవ్ లో వింటున్న వాళ్ళ పని, लाइव में सुनने वाला का काम। విన్నదాన్ని బట్టి విశేష జాగ్రత్త కలిగి तो जो सुना है बड़ी सावधानी से, వారికి వాళ్ళు ఆలోచించుకుని, तो अपने आप को ही जांच कर, వాళ్ళకి వాళ్ళే పరీక్షించుకుని अपने आप को सोच कर, ఈ రాత్రి వాక్యము इस रात की वचन సైతాన్ ఎత్తుకుని పోకుండా शैतान उठा के ना ले जाने पाए, 100 పాళ్ళు పనిచేసేటట్లు, 100 के 100 गुना फलवंत होने के लिए, 100 పాళ్ళు పనిచేసేటట్టు సహాయం 100 के చేయమని 100 गुना काम करने के लिए मदद करना प्रभु, యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికి వందనాలు.